ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. నా వాయిస్ వస్తుందా? ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేసి లేదా తంబిచ్చి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మై డియర్ లీడర్స్, లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఈరోజు ఈ సెషన్లో డైనాన్స్ గ్లోబల్ గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాము. డైనాన్స్ గ్లోబల్ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ ఏంటి, మార్కెటింగ్ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. సో సోమవారం మంగళవారం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది జరిగింది. ఎవరైతే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా తెలుసుకొని ప్రొడక్ట్స్ నచ్చి బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ కోసం ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగే సెషన్లో మనం ఒకసారి మళ్ళీ కంపెనీ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేస్తాము. అలాగే లైట్గా అంటే డెప్త్గా కాకపోయినా బ్రీఫ్గా ప్రోడక్ట్ ఒకసారి మళ్ళీ టచ్ చేద్దాం. అండ్ ఫైనల్లీ ఇన్కమ్ ప్లాన్ కూడా చూద్దాం. ఓకే, సో వెల్కమ్ టు డైనాన్స్ గ్లోబల్, వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. డైనాన్స్ గ్లోబల్ 2023 జనవరిలో మలేషియాలో స్టార్ట్ అయిందండి, డైనమిక్ ఏజ్ గ్లోబల్ నేమ్తో. కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి మిస్టర్ హ్యారీ టీ. ఈయన సీఈఓగా ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు కంపెనీ ఒక 250 crores ప్రపంచవ్యాప్తంగా బోనస్ అనేది ఇవ్వడం జరిగింది. 2,10,000 ప్లస్ మెంబర్స్ ఆల్రెడీ డైనాన్స్ గ్లోబల్కి అసోసియేట్ ఉన్నారు. 60 దేశాల్లో కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ అయి ఉందండి. కంపెనీ ఇంత షార్ట్ టైంలో, అంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 3 years అయింది. ఈ 3 yearsలో 60 కంట్రీస్కి ఎస్టాబ్లిష్ అయిందంటే ద మెయిన్ రీజన్ వీళ్ళ కమిట్మెంట్. వీళ్ళు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటిగ్రిటీ అంటే స్టాండర్డ్స్, ఇన్నోవేషన్ అంటే ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు సప్లై చేస్తున్నారండి. అయితే ఇంత క్వాలిటీ ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఇంత ఇన్నోవేషన్ ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ దే మెయింటైన్ దే ఓన్ R&D అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్. సో డైనాన్స్ గ్లోబల్కి ఓన్ R&D టీమ్ కలిగి ఉంది, అలాగే మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ కలిగి ఉన్నాయి. సో వీళ్ళు ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తున్నారు. డైనాన్స్ గ్లోబల్ నాట్ ఏ మార్కెటింగ్ కంపెనీ, నాట్ ఏ డిపెండెన్స్ కంపెనీ. సో వీళ్ళు సొంతగా ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్ చేస్తూ ఈరోజు ఇంత తక్కువ టైంలో 60 దేశాలకి ఎక్స్పాండ్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మీరు చూడొచ్చు ఏ కంట్రీస్లో కంపెనీ బిజినెస్ జరుగుతుంది, గ్లోబల్ ప్రెజెన్స్. సో ఎక్స్పాండెడ్ ఓవరాల్ 60 కంట్రీస్ అండ్ కంటిన్యూస్లీ గ్రో ర్యాపిడ్లీ. రాబోయే 2 సంవత్సరాల్లో దాదాపుగా 100 కంట్రీస్ని కూడా క్రాస్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సో అలాగే కంపెనీ ఎవ్రీ ఇయర్ గ్లోబల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ 2025లో టూ టైమ్స్ మలేషియాలో గ్లోబల్ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఈ గ్లోబల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే ప్రపంచంలో ఉన్నటువంటి అచీవర్స్ అందరూ కూడా ఒక చోట అసెంబుల్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసే ప్రోగ్రామ్ అనమాట. ప్రతి సంవత్సరం ఈ గ్లోబల్ ఈవెంట్స్ కంపెనీ కండక్ట్ చేస్తూ వస్తుంది. దీనికి ఒక చిన్న క్రైటీరియా ప్రొవైడ్ చేస్తుంది. ఆ క్రైటీరియాలు ఎవరైతే క్వాలిఫై అవుతారో కంపెనీ ఫ్రీగా ఈ ఈవెంట్కి తీసుకెళ్తుంది. మలేషియా ట్రిప్తో పాటు 3 nights 4 days ఈ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ June 13th ఈ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అప్పటికి నేను కంపెనీలో జాయిన్ అవ్వలేదు. కేవలం ప్రొడక్ట్స్ వాడి ప్రొడక్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కంపెనీ విజన్ నచ్చి అసలు కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మలేషియాలో కంపెనీ ఉందా లేదా, అలాగే కంపెనీ అప్పటికి 50 కంట్రీస్లో ఉంది అన్నారు, ఇది రియలా కాదా, మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఓన్గా ఉన్నాయా లేదా కేవలం తెలుసుకుందామన్న ఉద్దేశంతో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను మలేషియా వెళ్ళి ఈ డైనాన్స్ గ్లోబల్ గురించి పూర్తిగా తెలుసుకొని వచ్చాను. తర్వాత అగైన్ మళ్ళీ నవంబర్లో గ్లోబల్ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు మన ఆంధ్ర తెలంగాణ నుండి ఆల్మోస్ట్ 27 మెంబర్స్ క్వాలిఫై అయ్యి ఈ గ్లోబల్ ఈవెంట్కి అటెండ్ అయ్యి వచ్చారు. అండ్ నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, ఎంటైర్ ఇండియా నుండి. సో టోటల్గా మన ఆంధ్ర తెలంగాణ నుంచి 27 పీపుల్ అయితే టోటల్గా అంతా కలుపుకొని 43 మెంబర్స్ ఇండియా నుంచి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. ఈ ఇయర్లో కూడా గ్లోబల్ ఈవెంట్ ఉంది. నెక్స్ట్ వస్తున్న జూలైలో మలేషియాలో ఫస్ట్ గ్లోబల్ ఈవెంట్ ఉంది అండ్ సెకండ్ గ్లోబల్ ఈవెంట్ ఈసారి దుబాయ్లో కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి దీనికి కూడా ఆల్రెడీ ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా మనం ఏంటనేది ప్లాన్లో చూద్దాం. సో ఏ కంపెనీ అయినా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే కంపెనీ మేనేజ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వండర్ఫుల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత ఉంది. బట్ వీళ్ళందరికీ ఉన్న కామన్ థింగ్ ఏంటంటే దేర్ ఆల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనమాట. వీళ్ళలో మనం ఫస్ట్ పర్సన్ని చూసినట్లయితే డాక్టర్ రాజ్, ఈయన మెడికల్ డైరెక్టర్గా ఉన్నారు. అండ్ కోచ్ దామన్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉన్నారు. అండ్ చార్లెస్ షీమా చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్గా ఉన్నారు. కోచ్ ఆది బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. అండ్ హ్యారీ టీ ఈ కంపెనీ ఫౌండర్ అండ్ CEO. నికోలస్ షే ఈయన ఆపరేషనల్ డైరెక్టర్ అండి.
యాక్చువల్లీ నికోలసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్, కాబట్టి ఇక్కడ ఏఐని ఇంటిగ్రిటీ చేసి ప్రపంచవ్యాప్తంగా దీన్ని డెవలప్ చేస్తున్నారనమాట. అండ్ సైమన్ ఓయి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సో ఇలా ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్తో డైనాన్స్ గ్లోబల్ రన్ అవుతుంది. వీళ్ళలో ముఖ్యంగా మన హ్యారిటీ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హ్యారిటీ బిఫోర్ సక్సెస్ఫుల్గా ఒక 10 కంపెనీస్ని డిఫరెంట్ ఇండస్ట్రీలో ఒక 10 కంపెనీస్ని సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి అనుభవం కలిగిన వ్యక్తి. అంతేకాదు ఈయన బేసిక్ ఒక వెంచర్ క్యాపిటలిస్ట్, ఏదైతే స్టార్టప్స్ ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవ్వడానికి సపోర్ట్ చేస్తూ వెంచర్ క్యాపిటలిస్ట్గా ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి. అండ్ ఫండ్ మేనేజ్మెంట్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాదు నెట్వర్క్ మార్కెటింగ్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా అండ్ ఫైనాన్స్ సెక్టర్ పరంగా అలాగే మార్కెటింగ్ పరంగా కూడా గత 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అనమాట. సో వెరీ వండర్ఫుల్ పర్సన్. నెక్స్ట్ సైమన్ ఓయి, ఇతను డైనాన్స్ గ్లోబల్కి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉన్నారు, వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అయితే ఇతను ఇప్పుడు ఇండియాకి డైరెక్టర్గా ఉన్నారనమాట. సో ఈయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సైమన్ ఓయి ఈజ్ ఏ సర్టిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్ అండి. యాక్చువల్లీ ఈయన ఒక ఫార్మసిస్ట్, ఈయనకు ఒక ఫార్మా కంపెనీ కూడా ఉంది. బట్ ఈయనకి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్యాషన్ అనమాట. అందుకనే గత 10 years నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక స్పీకర్గా ట్రైనర్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అయితే మన ప్రొడక్ట్స్లో కొన్ని ఫార్ములాస్లో ఈయన పాత్ర కూడా ఉందన్నమాట. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ మనకి ఏదైతే ఫ్యాట్ లాస్ క్యాండీ ఉందో ఆ ఫార్ములా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. నెక్స్ట్ మన ఇండియా నుంచి మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ జయరాజ్ గారు ఉన్నారు. ఈయన నేచురోపతి అండ్ నేటిరోపతిలో ప్రాక్టీసర్గా చేసి ఎన్నో వెల్నెస్ సెంటర్స్ని నడిపినటువంటి వ్యక్తి. అలాగే నేషనల్గా ఇంటర్నేషనల్గా ఎన్నో వెల్నెస్ ప్రోగ్రామ్స్ చేసినటువంటి వ్యక్తి. సో గత 14 సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో ఈయన ఇప్పుడు మన డైనాన్స్ గ్లోబల్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. సో డైనాన్స్ గ్లోబల్కి 2 డైరెక్టర్స్ ఉన్నారు ఇండియాకి, ఒకళ్ళు జయరాజ్ గారు అండ్ 2 సైమన్ ఓయి గారు అనమాట. సో కంపెనీ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ మనం చూస్తే డైనాన్స్ గ్లోబల్ స్టార్ట్ అయిన 2023లోనే హాంకాంగ్ గవర్నమెంట్ నుంచి, జూన్లో హాంకాంగ్ గవర్నమెంట్ నుండి డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ బ్రిలియంట్ అవార్డు అనేది తీసుకోవడం జరిగిందండి. సో అదేవిధంగా 2024లో ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ నుంచి ఫర్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్లో భాగంగా సిల్వర్ కేటగిరీలో వీళ్ళకి అవార్డు వచ్చింది. తర్వాత 2024లో నెక్స్ట్ జూన్లో వచ్చేటప్పటికి కోలాలంపూర్ మలేషియాలో ఇన్స్పిరేషనల్ బ్రాండ్ అవార్డ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇన్స్పిరేషనల్ బ్రాండ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదే ఇయర్లో ఈసారి స్టీవియాలో గోల్డ్ కేటగిరీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ ఇన్ ఆఫ్రికా అని చెప్పేసి ఇస్తాన్బుల్ టర్కీలో ఈ అవార్డు అనేది తీసుకోవడం జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2025 ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా తీసుకుంది. చూడండి, మలేషియాలో కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి. బట్ అన్ని వేల కంపెనీస్లోంచి డైనాన్స్ గ్లోబల్కి ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందంటే ఎంత ఫాస్ట్గా వీళ్ళు గ్రో అవుతున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ ఏ కంట్రీస్లో అయితే బిజినెస్ చేస్తుందో అక్కడ లీగల్గా కంపెనీ ఒక్కొక్క కంట్రీలో అప్రోచ్ అవుతూ వెళ్తుంది. అలా ఇప్పటివరకు ఒక 20+ కంట్రీస్లో లీగల్గా కంపెనీ స్టార్ట్ అయింది. అండ్ 35 హెడ్ ఆఫీసెస్ కూడా ఫామ్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ మన ఇండియాలో కూడా డైనాన్స్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇక్కడ మనకి రిజిస్టర్ అయిందండి. సో మన ఇండియాకి కావాల్సిన ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అన్ని లీగాలిటీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్కార్పొరేషన్ కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్, జిఎస్టీ, అలాగే మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా సేఫ్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పేసి FSSAI నుంచి కూడా సర్టిఫికేట్ పొందుందండి. అలాగే పాను, జిఎస్టీ, ఎవ్రీథింగ్. ఇంకా మనకి చాలా కొన్ని లీగాలిటీస్ ఆన్ ద వేలో ఉన్నాయి. అండ్ మనకి ఫైనల్గా కన్జ్యూమర్ అఫైర్ ఒకటి ఫైనల్ ఎన్ఓసి స్టేజ్లో ఉంది. సో MCA మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లా ప్రకారం కన్జ్యూమర్ లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఫైనల్ ఎన్ఓసి స్టేజ్లో ఉంది. మోస్ట్లీ ఈ ఫైనాన్షియర్ ఎండింగ్ కల్లా కంపెనీ ఈ మిగతా లీగాలిటీస్ కూడా కంప్లీట్ చేసుకొని ఫైనాన్షియర్ స్టార్టింగ్లో మనకి ఒక గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్తో ఇండియాలో ఈ బిజినెస్ స్టార్ట్ అవబోతుంది. ప్రజెంట్ డైనాన్స్ గ్లోబల్ అనేది ఇండియాలో ప్రీ లాంచ్లో వర్క్ జరుగుతుందండి. సో లాస్ట్ జూన్లో కంపెనీ మేనేజ్మెంట్ ఇండియాకి వచ్చి ప్రీ లాంచ్ చేసి ఇక్కడ లీగల్ సైన్ స్టార్ట్ చేసి అన్ని లీగాలిటీస్ని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో దానిలో భాగంగా ఆల్మోస్ట్ మనం ఫైనల్ స్టేజ్లోకి వచ్చాము. కంపెనీ అఫీషియల్గా లాంచ్ అవబోతుంది. సో మై డియర్ లీడర్స్, మీరు ఒక పాయింట్ గమనిస్తే ఒక స్టార్టింగ్లో ఉన్నటువంటి కంపెనీ మనకి అవకాశం దొరుకుతుందండి. ఎవరైతే ఈరోజే ఫస్ట్ టైం ఈ జూమ్ వింటున్నారో, సో ఒక వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈరోజు స్టార్టింగ్ స్టేజ్లో మన దగ్గరికి వచ్చిందండి. సో నెక్స్ట్
ప్రొడక్ట్స్ విషయానికి వద్దాం. నేను ప్రొడక్ట్స్ గురించి డీప్గా వెళ్ళను, జస్ట్ అవుట్లైన్ ఇస్తాను. ఎందుకంటే ప్రతిరోజు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ సెక్షన్స్లో వాటి గురించి మీరు తెలుసుకోవచ్చు. మన ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి మెయిన్ ప్రొడక్ట్ వచ్చేసి డైనాన్స్ రొసెంటా అండి. ఈ రొసెంటా అనేది ప్లాంట్ యొక్క ప్లెసెంటా నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక స్టెమ్ సెల్ బేస్డ్ ప్రొడక్ట్ అనమాట. అలానే మార్కెట్లో మనకి చాలా స్టెమ్ సెల్స్ మనం చూస్తున్నాము. అయితే వాటితో కంపేర్ చేస్తే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, మార్కెట్లో దొరికే అన్నిటినీ మనం పైటో స్టెమ్ సెల్స్ అంటాము, బట్ దీన్ని పైటో ప్లెసెంటా అంటారండి. ప్లెసెంటా అంటే తల్లి గర్భంలో బేబీ క్రియేట్ అయ్యే పార్ట్ని మాయా అంటాం, అంటే మావి అంటాము. అదే ప్లాంట్లో కూడా క్రియేషన్ పార్ట్ని ఇక్కడ మనం ప్లెసెంటా అంటున్నాం, మాయా. సో ఈ ప్లాంట్ మాయా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారనమాట. అంతేకాదు దీంట్లో ఎన్ఎంఎన్ కాంబినేషన్ ఉంటుందన్నమాట. ఈ ఎన్ఎంఎన్ అనే మాలిక్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్, క్లినికల్ స్టడీస్లో ప్రూవ్ అయినటువంటి మాలిక్యూల్. ఇది బాడీలోకి వెళ్ళి ఎన్ఏడి ప్లస్గా చేంజ్ అవుతుంది. సో అలాంటి ఒక మన బాడీకి ఎన్ఏడి ప్లస్ చాలా చాలా అవసరం. సో ఇక్కడ ఎన్ఏడి ప్లస్ అనేది మనకి ఈ మాలిక్యూల్ ద్వారా దొరుకుతుందన్నమాట. అంతేకాదు ఇందులో బ్రౌన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, లోటస్ జెమ్, బెటర్ మిలాను, అశ్వగంధ రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు మన బాడీకి కావాల్సిన అన్ని రకాల ఎసెన్షియల్స్ ఇందులో దొరుకుతాయి. అంటే 11 టైప్ ఆఫ్ విటమిన్స్, 15 టైప్ ఆఫ్ మినరల్స్, ఎంజైమ్స్, ఆల్ఫాల్ఫా, కోఎంజైమ్స్, ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్లో ఏదైతే ఫుడ్లో మిస్ అవుతున్నామో ఆ పోషకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇది మేజర్గా చేసే పని ఏంటి అంటే, ఫ్రీ రాడికల్స్ని రిపేర్ చేసి కొత్త సెల్స్ని క్రియేట్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. అంటే ఈరోజు మన లైఫ్ స్టైల్ వల్ల మన లోపల మన బాడీలో సెల్ డ్యామేజ్ చాలా ఎక్కువ జరుగుతుందండి. ఈ డ్యామేజ్ అయిన సెల్ని సైంటిఫిక్గా ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈ సెల్స్ని రిపేర్ చేస్తూ కొత్త సెల్ క్రియేషన్లో బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఒక బాక్స్లో 15 శాచెట్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాచెట్ 4 కింద తీసుకోవాలి. ఇది సిబ్లింగ్ టెక్నాలజీ ద్వారా అబ్జర్వ్ అయిపోతుందన్నమాట. ఇది చేసే మెయిన్ పని ఏంటంటే ప్రివెన్షన్లో మనకి బాగా సపోర్ట్ చేస్తుందండి. ఇది ప్యూర్లీ ఒక ఫుడ్ సప్లిమెంట్స్. దాదాపుగా 250 రకాల డిసీజ్ రాకుండా మన బాడీని ప్రివెన్షన్ చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా డిసీజ్లో ఉంటే ఒక 3 to 6 months ఒక కోర్స్ లాగా వాడుకుంటే దీని నుంచి మనం మంచి రిలీఫ్ అనేది చూడొచ్చు. చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీస్ ఉన్నాయి. ప్రొడక్ట్ సెక్షన్లో మీరు అవన్నీ కూడా చూడొచ్చు. లైవ్ టెస్ట్ మనీస్ కూడా మీరు వినొచ్చు యాక్చువల్లీ. అయితే ఇది ఎంతవరకు మనం ట్రస్ట్ చేయొచ్చు అంటే, ఇది క్లినికల్ స్టడీస్లో హార్వర్డ్ యూనివర్సిటీలో క్లినికల్ స్టడీస్లో డాక్టర్స్ అండ్ సైంటిస్టులతో ప్రూవ్ అయినటువంటి ఫార్ములా. ఇది ప్రపంచ దేశాల్లో 60 దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఈ ప్రోడక్ట్ దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన ప్రోడక్ట్ అర్బనిజం. ఈరోజు చూడండి, ఒబెసిటీ అనేది చాలా పెద్ద కాంప్లికేషన్గా ఉంది మార్కెట్లో. సో ఈ ఒబేస్ అవ్వగానే ప్రతి ఒక్కరు కూడా ఓవర్ వెయిట్ అంటే వెయిట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్లో ఎక్కువ వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తారు. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, మన బాడీ యొక్క వెయిట్లో మజిల్ వెయిట్ ఉంటుంది, లిక్విడ్ వెయిట్ ఉంటుంది, బోన్ వెయిట్ ఉంటుంది. ఈ మూడు చాలా హెల్దీ వెయిట్. సో మనకి అన్హెల్దీ వెయిట్ ఏంటంటే ఫ్యాట్. సో ఎక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ని తగ్గించుకోగలిగితే మనం ఎప్పుడు కూడా ఫిట్గా ఉంటాం. సో మరి ఎంతమంది ఫ్యాట్ లాస్ గురించి ఆలోచిస్తున్నారు ఒకసారి చూడండి మార్కెట్లో. సో మార్కెట్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎవరు చెప్పినా వెయిట్ లాస్ అని చెప్తున్నారు. అండ్ మనం కూడా జిమ్లకి వెళ్ళడము లేదా ఫుడ్ మానేయడం అంతా వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తున్నాం. వెయిట్ లాస్లో ఏమవుతుందంటే మజిల్ కూడా లాస్ అవుతాం జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ మనకి ఎలాంటి మజిల్ లాస్ లేకుండా కేవలం ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని మన కంపెనీ ఇంట్రడ్యూస్ చేశారు. అదే డైనాన్స్ అర్బనిజం. ఈ అర్బనిజం అనేది మనకి క్యాండీస్ లాగా ఉంటాయి అనమాట. స్లిమ్మింగ్ క్యాండీస్ అంటాం. స్టే స్లిమ్ యాజ్ ఈజీ యాజ్ ఈటింగ్ క్యాండీ. ఈ చిన్నపాటి క్యాండీస్ తింటూ ప్రతిరోజు మనం మన పొట్ట భాగంలో నడుము భాగంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా కొవ్వుని తగ్గించుకొని స్లిమ్గా ఉండొచ్చు. అయితే ఒక చిన్న చాక్లెట్తో అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎస్, చూద్దాం. సో ఈ బాక్స్లో అర్బనిజం అనే బాక్స్లో 2 వెరైటీస్ ఆఫ్ క్యాండీస్ ఉంటాయి, సంజ్ అండ్ మూంజ్. సంజ్ మనకు ఒక పర్సనల్ ట్రైనర్ లాగా సపోర్ట్ చేస్తుందండి. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఇటలీ మోరసెల్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, గ్రీన్ టీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, గ్రీన్ కాఫీ బీన్ అండ్ కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో ఈ సంజ్ అనేది తయారవుతుందన్నమాట. ఇది ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు నోట్లో పెట్టి చప్పరించాలి. ఇది చూడడానికి చిన్నగానే ఉంటుంది, చాలా చిన్న చాక్లెట్, కానీ ఒక గంటన్నర పాటు వస్తుంది, స్లోగా మెల్ట్ అవుతుందన్నమాట. ఇది లోపలికి వెళ్ళి మన ఎక్సెస్ ఫ్యాట్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు అంటే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ చేస్తుంది అనమాట. దీంతోపాటు మన బాడీ కర్వ్స్ అనేది అంటే మన బాడీ స్లిమ్గా అవడంలో సపోర్ట్ చేస్తుంది, మెటబాలిజంని బూస్టప్ చేస్తుంది, హంగర్ని రెడ్యూస్ చేస్తుంది, సప్రెస్ అపిటియేట్. చాలామందికి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయండి, అంటే ఫుడ్ కంట్రోల్లో ఉండలేరు, చూడగానే తినేయాలని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుందన్నమాట. కానీ ఆ ఫీలింగ్ని ఇక్కడ తగ్గిస్తుంది అనమాట.
ఈ అర్బనిజం మనం ఎలాంటి డైట్ చేయాల్సిన అవసరం లేదండి దీనికి. అంటే ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు. దీనికి ఎరగబడి మనం స్పెషల్‌గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్నపాటి వ్యాయామంతో మనం ఎలాంటి మీల్ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ కాకుండా మనకి నచ్చినది మంచి మంచి ఫుడ్స్ మనం తీసుకుంటూ చక్కగా స్లిమ్ అవ్వచ్చు. అయితే ఈ సంజ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఎక్కువ తినకుండగా, మీకు ఎక్కువ ఆకలి కలగనివ్వకుండగా, మీ స్టమక్‌లో ఒక ఫుల్‌నెస్‌ని క్రియేట్ చేసి ఎక్కువ తినాలి అనేటటువంటి క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మీరు ఇది వాడుతున్నప్పుడు ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్ అయిపోతారండి. కాబట్టి మీకు బాడీ బ్యాలెన్స్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే బయట నుంచి మనం ఫుడ్ ఎక్కువ ఇవ్వమో ఇన్సైడ్ ఉన్న ఫ్యాట్ అనేది బాడీ యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలా మనం ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ఈజీ జరగచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో సెకండ్ క్యాండీ మూంజ్లో ఫ్రాన్స్ సెనట్రల్ ఫ్రూట్స్, ఫ్రూట్ ఎంజైమ్స్, విటమిన్ సి, పెరల్ ఎక్స్ట్రాక్ట్ కాంబినేషన్తో ఉంటుంది. ఇది డీటాక్స్ చేస్తుంది మన బాడీని. ఇది నైట్ టైం డిన్నర్ తర్వాత తీసుకోవాలి. నైట్ టైం ఇది నోట్లో పెట్టి నిద్రపోకూడదు. సో 7-8 గంటలకల్లా భోజనం చేసేసి ఈ క్యాండీ తీసుకొని ఒక 1-1.5 అవర్ చప్పరిచ్చి పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే మనం పడుకోవాలి. నోట్లో పెట్టి నిద్రపోకూడదు. ఒకవేళ ఎవరికైనా తొందరగా అంటే లేట్ మర్చిపోయారు, చక్కగా మింగేసేయవచ్చు. మింగేసే ఆప్షన్ కూడా ఉంది. బట్ చప్పరిస్తే కొంచెం రిజల్ట్స్ అనేది బాగుంటాయి అన్నమాట. ఇలా ఈ క్యాండీస్ తీసుకుంటూ చక్కగా మనము ఈజీగా స్లిమ్ అవ్వచ్చు. మరి నోట్లో పెట్టుకొని నిద్రపోతే ఏమవుతుందంటే ఇందులో సిట్రిక్ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి విటమిన్ సి ఎక్కువ ఉంది కాబట్టి ఒక చోట మీరు పెట్టేసి నిద్రపోతే పొద్దునికి నోరు పొక్కుతుంది అనమాట. కాబట్టి అలా నోట్లో పెట్టి నిద్రపోకుండా వీలైతే మింగేయండి, లేదంటే చప్పరించండి. ఓకే. సో అయితే ఇది ఏం చేస్తుంది, డీటాక్స్ చేస్తుంది. అంతేకాదు దీంట్లో ఫ్యాట్ షెడ్డింగ్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. ఒకసారి ఫ్యాట్ రిడ్యూస్ అయిన తర్వాత అంత ఈజీగా మళ్ళీ మనం ఫ్యాట్ రీబౌండ్ అవ్వం. చాలా వరకు బయట ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, సార్ మేము వేరే ప్రోడక్ట్ వాడాము, వాడిన రోజులు బాగానే ఉంది బట్ తర్వాత లావ్ అయిపోయామని చెప్పేసి అంటారు. బట్ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే ఎక్కడైతే ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ బర్న్ అయిందో అక్కడ సెల్స్ని షింక్ చేసేస్తుంది అనమాట. కాబట్టి ఫర్దర్గా వచ్చే ఫ్యాట్ స్టోర్ చేయడానికి బాడీలో స్పేస్ ఉండదు. కాబట్టి మనం మళ్ళీ ఫ్యాట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంత ఈజీగా మనం మళ్ళీ ఫ్యాట్ అవ్వము, సస్టైన్ అవుతాం అనమాట. ఏదైతే మనం రెడ్యూస్ అయ్యామో, ఇంచ్ లాస్ అయ్యామో సస్టైన్ అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసి మూడో ప్రోడక్టు లేడీస్కి సంబంధించి మనకి ఒక ప్రోడక్ట్ ఉందండి, అదే లిఫ్ట్ మ్యాక్స్. ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఎలా తయారవుతుందంటే ఈస్ట్రోజన్ కాంబినేషన్తో తయారవుతుంది. ఇందులో సాఫ్రాన్ ఎక్స్ట్రాక్టు, రెడ్ అల్గీ, సాయ్, ఐఫ్లైనస్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్తో తయారవుతుంది అనమాట. ఇది కేవలం ఆడవాళ్ళ కోసం. ఆడవాళ్ళలో వచ్చేటటువంటి ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్లోను, అంటే పీరియడ్ ఇన్ఫెక్షన్స్, హెవీ బ్లీడు, లో బ్లీడు, వైట్ డిశ్చార్జ్ అవ్వడం ఇలాంటి కాంప్లికేషన్స్లో, అలాగే పీసీఓడి కాంప్లికేషన్స్లో, ఓవరీ ప్రాబ్లమ్స్లో, చాలామంది యంగ్ లేడీస్కి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల బ్రెస్ట్ ఫామ్ అవ్వట్లేదు. వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల లేడీస్లో వచ్చే కాంప్లికేషన్స్ చాలా హారబుల్గా ఉంటాయండి. కాబట్టి వాటికి చెక్ పెడుతూ ఇక్కడ డైనాన్స్ లిఫ్ట్ మ్యాక్స్ అనే ఒక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కొక్క బాక్స్లో 15 శాచెట్స్ ఉంటాయి. ఎలాంటి మొండి ప్రాబ్లం అయినా, ఆడవాళ్ళలో వచ్చే ఎలాంటి గైనికల్ ప్రాబ్లమ్స్ అయినా ఒక 45 రోజులు ఈ ప్రోడక్ట్ వాడితే వాళ్ళ ప్రాబ్లంలో మంచి రిలీఫ్ అనేది చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎంత ఇంపార్టెంటో మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎంత ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మగవాళ్ళలో టెస్టోస్టెరాన్స్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా లేదు అండి. కాబట్టి ఎరెక్షన్ ప్రాబ్లము, ప్రియాజాకులేషన్ ప్రాబ్లము, యాంగ్జైటీ, సో ఎక్కువ స్ట్రెస్ అవ్వడము, మజిల్ లాస్ అవ్వడము, ఎందుకంటే టెస్టోస్టెరాన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మగవాళ్ళలో. దీనికోసం కంపెనీ ట్రిబుల్ రూట్ అనే ఒక కాఫీని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో మనకి అరబికా కాఫీ బీన్స్తో పాటు జిన్షింగ్, అశ్వగంధ, మాకా, తొంగతల్లి లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది ఒక ఇన్స్టెంట్ కాఫీ అనమాట. ఒక కప్పులో ఈ పౌడర్ వేసేసి హాట్ వాటర్ మిక్స్ చేస్తే మీకు హాట్ కాఫీ రెడీ అయిపోతుంది. ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ ఇది తీసుకున్న 3-4 రోజుల వరకు మీకు సెక్సువల్ ఎనర్జీ సస్టైన్ అవుతుందండి. సో అలానే ఎరెక్షన్ ఉండదు. మీరు ఎప్పుడైతే సెక్సువల్ మూడ్లోకి వెళ్తారో అప్పుడే ఎరెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎలాంటి బీపీ హైక్ అవ్వడం కానీ, సో బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో స్పీడ్ అవ్వడం కానీ జరగదు. సో ఏ ఏజ్ పీపుల్ అయినా, అంటే మ్యారీడ్ అయిన దగ్గర నుంచి 60 years ఏజ్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి బీపీ ఫ్లెచ్ అవ్వడం కానీ, బీపీ హైక్ అవ్వడం కానీ, సో హార్ట్కి ప్రాబ్లం క్రియేట్ చేయడం కానీ ఉండదు. ఇది చాలా న్యాచురల్గా, క్వైట్గా, కామ్గా ఉంటాము. ఎప్పుడైతే మనం సెక్సువల్ మూడ్లోకి వెళ్తామో అప్పుడు ఎరెక్షన్లో కూడా మంచి డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ప్రతి మగవాడు ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి కాఫీ అనమాట ఇది. నెక్స్ట్ ఏజ్ గార్డ్. ఇది ఒక ఇమ్యూనిటీ డ్రింక్. ఇది ఒక 100 and 150 ml వాటర్లో మిక్స్ చేస్తే మీకు ఒక డ్రింక్లా రెడీ అవుతుంది. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల
ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, రోగనిరోధక శక్తి డెవలప్ అవుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి మన బాడీకి అంటే మనకి బయట నుంచి వచ్చేటటువంటి డిసీజ్తో ఫైట్ చేయడానికి మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాదు ఇందులో జిమ్నివా వైట్ మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ వల్ల ఇది షుగర్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎవరికైతే డయాబెటిక్ ఉందో వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడంలో వాళ్ళు ఫుడ్ తీసుకునేటప్పుడు ఈ షుగర్ అబ్జర్ప్షన్ అనేది డిలే చేసి షుగర్ కంట్రోల్ ఉండడంలో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీని మీద కూడా వండర్ఫుల్ టెస్టిమనీస్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కొలాజిన్ అనేది రీసెంట్గా లాంచ్ చేశారు. మన ఇండియాకి ఇంకా పూర్తిగా ఇది పర్మిషన్ రాలేదు, అవైలబుల్ లేదు. సో రీసెంట్గా కొన్ని శాంపిల్స్ వస్తే మేము యూజ్ చేసాము. వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది 3 పాయింట్స్లో ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో మన ఇండియాకి వస్తుంది. 3 పాయింట్స్లో ఇది సపోర్ట్ చేస్తుంది. ఒకటి, మన స్కిన్లో ఉన్న రింకిల్స్ తగ్గించి మనల్ని ఎప్పుడు యంగ్గా ఉంచుతుంది. 2, స్లీపింగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది, మంచి డీప్ స్లీప్ ఉంటుంది అనమాట. 3, జాయింట్స్లో ఉన్న కార్టిలేజ్ని ఇంప్రూవ్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. సో మరి బయట దొరికే కొలాజిన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్ కొలాజిన్ అండ్ వెజిటేరియన్ కొలాజిన్. అండ్ మీకు దీనికి సంబంధించి ట్రైనింగ్ సెక్షన్స్లో పూర్తిగా డిఫరెన్స్ ఏంటనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కంపెనీ ప్రొఫైల్ అండ్ ప్రోడక్ట్. ఇప్పుడు మనం డైరెక్ట్గా బిజినెస్ ప్లాన్ చూద్దాం. సో ఈరోజు సెక్షన్ బిజినెస్ ప్లాన్ కాబట్టి నేను ప్రోడక్ట్ గురించి డీప్గా మాట్లాడలేదు, జస్ట్ అవుట్లైన్స్ మాత్రం ఇచ్చాను. అందుకని కొంచెం స్పీడ్గా నేను కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. ఇన్ కేస్ ఈరోజు ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో మీరు రేపు జరిగేటటువంటి ప్రొడక్ట్ సెక్షన్లో మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చండి. ఎందుకంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ప్రతి సోమవారం మంగళవారం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, బుధవారం మార్కెటింగ్ ప్లాన్, గురువారం శుక్రవారం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, శనివారం మార్కెటింగ్ ప్లాన్. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి బిజినెస్ ప్లాన్ చూద్దాం. సో డైనామిక్స్ గ్లోబల్ అనేది ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ప్రోగ్రామింగ్ అండి. సో ఈరోజు ఏ వ్యాపారమైనా అయితే ట్రెడిషనల్ బిజినెస్లో జరగాలి, లేదా ఈ కామర్స్లో జరగాలి, లేదా డైరెక్ట్ సెల్లింగ్లో జరగాలి. సో ట్రెడిషనల్ మార్కెట్లో ఏమవుతుందంటే ఒక 10 రూపాయలకు తయారైన వస్తువు మార్కెట్లో ఎంఆర్పికి వచ్చేటప్పటికి 100 రూపాయలు అవుతుందండి. లేదా ఒక 100 రూపాయలకు తయారయ్యే వస్తువు మార్కెట్లో ఎంఆర్పి వచ్చాడంటే కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి 1000 రూపాయలు అవుతుంది. సో ఎందుకు ఇంత ఇంక్రీజ్ అవుతుందంటే ఇది మన దగ్గరికి రీచ్ అవ్వడానికి మధ్యలో చాలామంది మిడిల్ మ్యాన్స్ పనిచేస్తారు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్ అని, స్టేట్ డిస్ట్రిబ్యూటర్ అని, హోల్సేలర్ అని, రిటైలర్ అని, ఇలా ఎంతోమంది ఇక్కడ మిడిల్ మ్యాన్స్ వర్క్ చేస్తారనమాట. దీనివల్ల కాస్ట్ అనేది మన దగ్గరికి వచ్చేటప్పటికి హైక్ అవుతుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ కంపెనీ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, కస్టమర్ ఉంటారు, అంతే, ఇంకా మధ్యలో ఎవరు ఉండరు అనమాట. సో ఈ కస్టమర్ ఎవరైతే సాటిస్ఫైడ్ కస్టమర్ ఉంటారో వాళ్ళే ఇక్కడ ఒక డైరెక్ట్ సెల్లర్గా, బిజినెస్ ఓనర్గా ఈ బిజినెస్ని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం కూడా ఈ ఇండస్ట్రీలో దొరుకుతుందన్నమాట. మరి ఇక్కడ ఈ డైనామిక్స్ గ్లోబల్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. డైనామిక్స్ గ్లోబల్లో మనకి 8 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుందన్నమాట. ఇక్కడ కూడా ప్రొడక్ట్ అనేది ఎంఆర్పీకే కస్టమర్ కొనుక్కుంటాడు. కంపెనీలో తయారయ్యేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల ప్రొడక్ట్ ఉందనుకోండి, తయారీ కాస్ట్ 30 రూపాయలు, కంపెనీ 30 రూపాయలు పక్కన పెట్టుకుంటుంది, తయారీ కాస్ట్ కానీ కంపెనీ ప్రాఫిట్స్ కానీ ఎవ్రీథింగ్. అండ్ రిమైనింగ్ 70% అనేది ఇక్కడ 8 టైప్ ఆఫ్ ఇన్కమ్స్గా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందులో మొదటి 4 ఇన్కమ్స్కి ప్రొడక్ట్ కాస్ట్లో 50% తీసి మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఈ 4 ఇన్కమ్స్ ఏంటి అంటే 1 డైరెక్ట్ స్పాన్సర్ బోనస్, 2 అప్గ్రేడ్ బోనస్, 3 కీన్ బోనస్ అండ్ 4 పేరింగ్ బోనస్. ఒకసారి దీన్ని ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. ఫస్ట్ మనం ముందు బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ కస్టమర్గా మనం ఎంటర్ అవ్వాలి ఈ బిజినెస్లో. సో డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటంటే మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తే ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ ఏంటి, ప్రోడక్ట్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటో మనకు అర్థమవుతాయి. దెన్ అప్పుడు మనం షేర్ చేస్తూ మనం బిజినెస్ని చేసుకోవచ్చు. అయితే మనం ప్రోడక్ట్ యూజ్ చేయడానికి ఇక్కడ 4 ప్యాకేజెస్ ఉన్నాయి. అందులో మొదటి ప్యాకేజ్ బేసిక్. మీరు ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు మీరు చూసారు కదా, ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకటే కాస్ట్ అండి. ఏ ప్రోడక్ట్ అయినా కాస్ట్ ఒకటే, 4840 రూపీస్ ఒక ప్రోడక్ట్ కాస్ట్. 15 డేస్కి కోర్స్ లాగా వస్తుందన్నమాట. ఒక ట్రిపుల్ రూట్ మాత్రం ఒక బాక్స్ 2.5-3 మంత్స్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఒక సాచెట్ వీక్లీ వన్స్ తాగితే చాలన్నమాట. మిగతా అన్ని ప్రొడక్ట్స్ 15 డేస్కి కోర్స్ లాగా ఉంటుంది. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని ఒక ట్రయల్ వేస్తాను అంటే అదొక టేస్ట్ ఎలా ఉంది, నేను తీసుకోగలనా లేదా అని ఒక ట్రయల్ వేస్తాను అనుకుంటే బేసిక్తో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకుంటే 4840 రూపాయలతో మీరు బేసిక్ మెంబర్షిప్లోకి ఎంటర్ అవుతారనమాట. ఓకే, అయితే మేము సజెస్ట్ చేసేది కస్టమర్ పాయింట్ ఆఫ్లో 3 బాక్సెస్. ఏ కస్టమర్కైనా మేము సజెస్ట్ చేసేది ప్రీమియం ప్యాకేజ్. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పర్పస్ ప్రోడక్ట్ వాడాలనుకున్నప్పుడు 3 బాక్సెస్
ఒక 40-45 డేస్ కోర్స్ లాగా వాడితే మీకు అందులో 100% మంచి రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారు. ఫర్ సపోజ్ మీకు పొట్ట ఉంది, పొట్ట తగ్గించుకోవాలనుకుంటున్నారు, 3 బాక్సులు అర్బనిజం తీసుకున్నారనుకోండి, ఒక 40 డేస్కి కోర్స్ లాగా మీరు వాడితే దాంట్లో మంచి బెస్ట్ రిజల్ట్స్ పొందవచ్చు. మినిమం 2-3 ఇంచెస్ నడుంలో మీ వెస్ట్ సైజ్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే మీకు ఏదైనా కాంప్లికేషన్ ఉంది, చక్కగా రొసంటా తీసుకోవచ్చు. లేదా డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు, చక్కగా ఏజ్ గార్డ్ తీసుకోవచ్చు. సో రొసంటా అనేది ఓన్లీ హెల్త్లోనే కాదు, బ్యూటీలో కూడా మంచి సపోర్ట్ చేస్తుందండి. ఇలా మనకి నచ్చిన ప్రోడక్ట్ని మనం ఒక పర్పస్లో వాడాలి అనుకున్నప్పుడు 3 బాక్సెస్ అంటే 14,520 రూపీస్ పెట్టి 3 బాక్సెస్ తీసుకుంటే ప్రీమియం మెంబర్షిప్లో ఎంటర్ అవుతాము. సో ఒకవేళ నేను ఒక్కడిని కాదండి, నాతో పాటు నా భార్య కూడా అవసరం ఉంది, ఇంట్లో వాళ్ళు వాడుతారని చెప్పేసి మీరు 12 ప్రొడక్ట్స్ కనుక మీ ఐడిలో తీసుకుంటే మీరు ఎలైట్ మెంబర్షిప్లో ఎంటర్ అవుతారు. 58,000 ప్యాకేజ్ అనమాట. అంటే సింపుల్, 12 ప్రొడక్ట్స్ ఇంటూ 4,840. ఇన్ కేస్ మీరు ఈ బిజినెస్ని సీరియస్గా చేద్దాము, ఇందులో ఎక్కువ డబ్బులు సంపాదిద్దాము, మీరు ఈ బిజినెస్ పర్పస్ కనుక ఇందులోకి ఎంటర్ అయినట్లయితే ప్లాటినం ప్యాకేజ్. ప్లాటినం అనేది ఒక ఫ్యామిలీ ప్యాకేజ్గా లేదంటే ఒక ఫ్రాంచైజ్ ప్యాకేజ్లో మనం చెప్తామన్నమాట. ఇందులో మనకి 20 ప్రొడక్ట్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ 4,840 రూపీస్ కాబట్టి మీరు 20 ప్రొడక్ట్స్ ఒకేసారి మీ ఐడిలో పర్చేస్ చేస్తే 96,800 రూపాయలు అవుతుంది. మీరు ఒక ప్లాటినం మెంబర్గా ఇక్కడ ఎంటర్ అవుతారు. సో ఎవరైతే డైరెక్ట్గా ప్లాటినం ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి 2 ఎక్స్ట్రా ప్రొడక్ట్ అనేది ఆఫర్ ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్లాటినంలోనే రావాలి, ఎలైట్లోనే రావాలి అనే రూల్ లేదండి. మీకు నచ్చిన ప్యాకేజ్లో రావచ్చు. ఫస్ట్ మీరు ట్రైల్ వేద్దాం అనుకుంటే ట్రైల్ ప్యాక్లో రావచ్చు. మీకు ప్రోడక్ట్ నచ్చి మీరు ఇంకొక 2 ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి, ప్రీమియం మెంబర్ అయిపోతారు. అంటే అప్గ్రేడ్ సిస్టమ్ కూడా ఉంది. మళ్ళీ మీరు ప్రీమియం అవ్వాలంటే 3 ప్రొడక్ట్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ 2 ప్రొడక్ట్స్ కొంటే మీరు అప్గ్రేడ్ అయిపోతారు. ఒకవేళ మీరు ప్రీమియం నుండి డైరెక్ట్గా ప్లాటినంకి వెళ్ళాలనుకుంటే ఇన్ కేస్, అప్పుడు మళ్ళీ మీరు 20 ప్రొడక్ట్స్ కొనక్కర్లేదు, బ్యాలెన్స్ ఆఫ్ 17 ప్రొడక్ట్స్ తీసుకుంటే చాలు. కాకపోతే ఇక్కడ మీకు 2 ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ అనేది ఆఫర్ వర్తిస్తుంది. 2 ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే డైరెక్ట్గా ప్లాటినం ప్యాకేజ్ తీసుకుంటారు. రైట్, మరి ఏంటి డిఫరెన్స్? ఈ ప్యాకేజ్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అంటే, మీరు బేసిక్లో ఉన్నప్పుడు మీరు ఎవరిని స్పాన్సర్ చేసినా మీకు స్పాన్సర్ కమిషను ఉంటుంది, అది మీకు లిమిటెడ్గా ఉంటుంది. సో అలాగే మీకు టీమ్ ద్వారా వచ్చే కమిషన్, ఇది బైనరీ సిస్టమ్ కాబట్టి మీకు బైనరీలో 5,000 డైలీ సీలింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీమియం మెంబర్షిప్లో ఉండి బిజినెస్ చేసినప్పుడు 23,000 పర్ డే సీలింగ్ ఉంటుంది. ఎలైట్ మెంబర్గా ఉండి మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు 65,000 సీలింగ్ ఉంటుంది. ప్లాటినం మెంబర్గా ఉండి మీరు బై చేస్తే అన్లిమిటెడ్ ఇన్కమ్ అనమాట. మీ టీం ద్వారా వచ్చేటటువంటిది అన్లిమిటెడ్ ఇన్కమ్ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే అండి, ఒక్కసారి మనం ప్లాన్లోకి వెళ్దాం. ఇది మీ ప్యాకేజ్. అంటే మీరున్న ప్యాకేజ్ని బట్టి మీ ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ సంపాదించాలి అనేది మీరున్న ప్యాకేజ్ డిసైడ్ చేస్తుంది. చేసే పని ఒకటే, మీరు బేసిక్లో ఉన్న, ప్రీమియంలో ఉన్న, ఎలైట్లో ఉన్న, ప్లాటినంలో ఉన్న ఎవరైనా చేసే పని ఒకటే. మరి ఇక్కడ ఇన్కమ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే, ప్రతి ప్రోడక్ట్కి 24 PV అనేది అలాట్ చేయడం జరిగింది. ఎంత అండి? 24 PV. ఇప్పుడు బేసిక్లో ఇప్పుడు మీరు ఎవరినైనా స్పాన్సర్ చేస్తే బేసిక్ ప్యాకేజ్ వచ్చిందనుకోండి, ఒక 24 PV మీకు అలాట్ అవుతుంది. అదే ప్రీమియం ప్యాకేజ్ వస్తే 72 PV, ఎలైట్ వస్తే 288 PV, ప్లాటినం వస్తే 488 PV. ఒక్కొక్క PV వాల్యూ 100 రూపీస్ అనమాట. కాబట్టి చూడండి, మీరు ఒక్కసారి గమనిస్తే 4,840 రూపీస్ ప్రోడక్ట్ కాస్ట్, రైట్? దీని PV వాల్యూ ఎంత? 24. అంటే 24 × 100 2,400. మీరు ఒకసారి గమనిస్తే ప్రోడక్ట్ కాస్ట్లో ఆల్మోస్ట్ 50% PV కింద కన్వర్ట్ చేశారు. అర్థమైందండి? ఈ PV కింద కన్వర్ట్ చేసినటువంటి ఈ 2,400 నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతాయి. సో అంటే కంపెనీ దగ్గర ఇంకా 50% ఉంది, 50% మనకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. రిమైనింగ్ 50% గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ 50%లో ఏం చేస్తున్నారు అంటే, ఒక ప్రోడక్ట్ సేల్ అయితే అందులో 2,400 రూపీస్ని మనకి ఎలా కంపెనీ ఇస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ స్పాన్సర్ బోనస్. మీరు ఏ పొజిషన్లో ఉన్నా మీరు రిఫరెన్స్ ఇవ్వచ్చు, మీరు మీ రిజల్ట్స్ని షేర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీరు బేసిక్ మెంబర్గా వచ్చారు, ప్రోడక్ట్ వాడారు, మీకు నచ్చిన విషయాన్ని ఒక వ్యక్తికి మీరు చెప్పారు. ఆ వ్యక్తి ఈ ప్రొడక్ట్స్ గురించి ఇంకొంచెం క్షుణ్ణంగా తెలుసుకొని తనకు అవసరం ఉందని చెప్పి ఒకేసారి ప్లాటినం ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, అంటే 20 ప్రొడక్ట్స్ తీసుకుంటే అతను ఒకేసారి ఆ ప్యాకేజ్ వాల్యూ మీద, ఆ ప్యాకేజ్ PV మీద 30% వస్తుంది. చూడండి, ప్లాటినం ప్యాకేజ్ యొక్క PV అంతా 480 PV.
ఈ 480 పీవీలో 30% మీకు కమిషన్ కింద వస్తుంది అనమాట, బోనస్ కింద వస్తుంది. అంటే 14,400 రూపీస్ వస్తుంది. మీరు బేసిక్లో ఉన్నారు కదా, మీరు ప్లాటినంని స్పాన్సర్ చేయకూడదు అని రూల్స్ ఏం లేవు. మీరు బేసిక్లో ఉన్నప్పటికీ మీరు ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు ప్లాటినంలో వచ్చినా మీకు 30% ఆన్ ద స్పాట్ క్రెడిట్ అయిపోతుంది. ఒకవేళ మీరు రెఫర్ చేసిన వ్యక్తి ఎలైట్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ కూడా మీకు 30% 8,640 రూపీస్ దొరుకుతుంది అనమాట. ఇన్ కేస్ ఆ వ్యక్తి ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటే 25% వస్తుంది, అతను మీలాగా బేసిక్ తీసుకుంటే. సో మీకు డైరెక్ట్ సెల్లింగ్ ఏమవుతుందంటే మనం ఎలా ఉంటామో మనకి అదే డూప్లికేట్ అవుతుందండి. ఇప్పుడు వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అడిగారు, అన్నగారు మీరు ఏ ప్యాకేజ్లో ఉన్నారు? ఎస్ నేను బేసిక్లో ఉన్నానండి, ప్రోడక్ట్ తీసుకొని వాడుతున్నాను అన్నారు. ఓకే నేను కూడా బేసిక్ తీసుకుంటాను అంటారు. అప్పుడు ఏమవుతుంది, మీకు 600 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, మీరు బేసిక్లో ఉండి మీరు స్పాన్సర్ చేస్తే 25 to 30% రెఫరల్ కమిషన్ ఆన్ పీవీ. ఓకే రైట్. సో ఇదే పని వర్క్లో ఏం చేంజెస్ ఉండదని, జస్ట్ మీరు స్పాన్సర్ చేస్తున్నారు. ఇదే పని మీరు ప్రీమియంలో ఉండి చేస్తే అంటే మీ ఐడిలో 3 ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేస్తుంటే ప్రీమియం మెంబర్ అవుతారు. 3 ప్రొడక్ట్స్ అంటే ఎంత, 14,500 రూపాయలు. ఒక్కసారి మీరు ప్రీమియం మెంబర్ అయ్యారు అంటే అక్కడ నుండి మీరు ఎవరిని స్పాన్సర్ చేసినా 30 to 35% కమిషన్ వస్తుంది. చూడండి వేరియేషన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎలైట్ మెంబర్ అయ్యారనుకోండి 35 to 40% మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ప్లాటినం మెంబర్లో ఉంటే 40 to 45% ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఏదైతే బేసిక్లో ఉండి వర్క్ చేశారో, మీరు బేసిక్లో ఉండి ప్లాటినంని స్పాన్సర్ చేసినప్పుడు 14,400 వచ్చింది. అదే మీరు ప్లాటినంలో ఉండి ప్లాటినంని స్పాన్సర్ చేస్తే 21,600 రూపాయలు వస్తుంది, 21,600 వస్తుంది. అంటే అక్కడ 30% వస్తే ఇక్కడ 45% వచ్చింది. మీరు బేసిక్లో ఉండి బేసిక్ని స్పాన్సర్ చేస్తే 600 రూపీస్ వస్తే, ఇక్కడ ప్లాటినంలో ఉండి బేసిక్ని స్పాన్సర్ చేస్తే 960 రూపీస్ వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్. అంటే మీ ఇన్కమ్ ఎక్కువ కావాలి, మీకు ఇన్కమ్ అంటే మీరు చక్కగా ప్లాటినంలో ఉండి చేస్తే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతాయి. ఈ ఒక్క చోటే కాదు, ఇంకా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు మీకు ఎలా అయితే అప్గ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందో, మీరు స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయినప్పుడు మళ్ళీ మీకు రెఫరల్ కమిషన్ అప్గ్రేడ్ రూపంలో వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని స్పాన్సర్ చేశారు, ఇతను జస్ట్ ఒక ప్రోడక్టే తీసుకున్నాడు. ఈ ఒక్క ప్రోడక్ట్ మీద మీకు కమిషన్ వచ్చింది. ప్రోడక్ట్ వాడారు, నచ్చింది, ఇంకొక 2 ప్రోడక్ట్స్ కొనుక్కున్నాడు. అప్పుడు ఈ 2 ప్రోడక్ట్స్ మీద కూడా మీకు రెఫరల్ కమిషన్ వస్తుంది. అగైన్ ఇంకా బాగా నచ్చింది, ఇప్పుడు డైరెక్ట్గా 17 ప్రొడక్ట్స్ కొనుక్కొని ప్లాటినం తీసుకున్నారు. ఈ 17 ప్రొడక్ట్స్ మీద కూడా మీకు కమిషన్ వస్తుంది. దట్ ఈస్ అప్గ్రేడ్ బోనస్. అంటే సేమ్ రెఫరల్ కమిషనే అప్గ్రేడ్ రూపంలో వస్తే అప్గ్రేడ్ బోనస్ కింద చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ కీ ఇన్ బోనస్. ఇందులో లింక్ సిస్టమ్ ఉండదు. గత కంపెనీలు ఏంటంటే మనం ప్రాజెక్ట్ గురించి చెప్పగానే ఓకే లింక్ పంపించేసేయండి నేను రిజిస్టర్ అయిపోతా అంటారు. కానీ ఇక్కడ లింక్ పంపించేసి రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాసెస్ లేదు. మీరు ఎవరైనా స్పాన్సర్ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీరే అప్లికేషన్ ఫిల్ చేయాలి. అలా అప్లికేషన్ ఫిల్ చేయడం వల్ల మీకు రెఫరల్ కమిషన్తో పాటు అడిషనల్గా మీకు 1 to 5% కీ ఇన్ బోనస్ వస్తుంది. రెఫరల్ కమిషన్తో పాటు అడిషనల్గా కీ ఇన్ బోనస్ కూడా యాడే వస్తుంది. ఈ కీ ఇన్ బోనస్ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ బోనస్. ఫర్ సపోజ్ మీరు బేసిక్లో ఉన్నారు, మీరు బేసిక్ మెంబర్గా ఉన్నారు, మీరు ఎవరి అప్లికేషన్ రిజిస్టర్ చేసినా, అంటే మీ ద్వారా వచ్చిన ప్లాటినం అప్లికేషన్ మీరు రిజిస్టర్ చేసినా, మీరు ఏ అప్లికేషన్ రిజిస్టర్ చేసినా యూ గెట్ 1% ఆఫ్ ఇన్కమ్. పీవీ వాల్యూ మీద 1% రిజిస్ట్రేషన్ బోనస్ మీరు తీసుకుంటారు. ఏది మీరు బేసిక్ మెంబర్గా ఉంటే. అదే మీరు ప్రీమియం మెంబర్గా ఉంటే మీరు 2% రిజిస్ట్రేషన్ బోనస్ తీసుకుంటారు. ఎలైట్ మెంబర్గా ఉంటే 3% రిజిస్ట్రేషన్ బోనస్ వస్తుంది. ప్లాటినంలో ఉంటే 5% రిజిస్ట్రేషన్ బోనస్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్. మీరు చూడండి, నేను ఇక్కడ చిన్న కంపేర్ చేసి చెప్తాను. మీరు బేసిక్లో ఉన్నారు, ఒక వ్యక్తిని స్పాన్సర్ చేశారు, ఇతని నుండి మీకు 25% రిఫరల్ కమిషను ప్లస్ 1% రిజిస్ట్రేషన్ బోనస్, టోటల్గా 26% వస్తుంది. ఇదే పని మీరు ప్లాటినంలో ఉండి చేస్తే 45% రెఫరల్ కమిషను అండ్ 5% రిజిస్ట్రేషన్ బోనస్ కలిపి 50% ఇన్కమ్ మీకు వస్తుంది. చూడండి, మీరు ప్లాటినంలో ఉండి ప్లాటినంని స్పాన్సర్ చేస్తే 21,600 రూపీస్ కమిషన్తో పాటు 2,400 రూపీస్ రిజిస్ట్రేషన్ బోనస్ యాడ్ అయ్యి 24,000 రూపీస్ వస్తుంది.
చూడండి, ఒక ప్లాటినంని స్పాన్సర్ చేస్తే, ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ని స్పాన్సర్ చేస్తే, ఒక ఫ్రాంచైజ్ ప్యాకేజ్ అనుకొని మనం స్పాన్సర్ చేస్తే 24,000 రూపాయల ఇన్కమ్ మనం ఆన్ ద స్పాట్ తీసుకోవచ్చు. రెఫరల్ కమిషన్ ప్లస్ కీన్ బోనస్ కలిపి. నాకు ఇంకొంచెం డీప్గా వెళ్దాం, మళ్ళీ నేను చెప్తాను దాని గురించి. నెక్స్ట్ బైనరీ. సో ఇది బైనరీ సిస్టమ్ కాబట్టి ఇక్కడ బైనరీలో మనం ఒక్కసారి దీన్ని మీకు బోర్డ్ ప్రజెంటేషన్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం క్లారిటీ ఉంటుంది. రైట్. బైనరీలో వచ్చేటప్పటికి ఫర్ సపోజ్ మీరు ఇక్కడ మీరు ఏం చేశారు అంటే ఏ అనే వ్యక్తిని స్పాన్సర్ చేశారు. ఏ అనే వ్యక్తి తనకు బిజినెస్ నచ్చి ఒకేసారి 20 ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు అనుకుందాం. ఓకే. నెక్స్ట్ బి అనే వ్యక్తిని మీరు స్పాన్సర్ చేశారు. ఏ అనే వ్యక్తి మీకు లెఫ్ట్లో ఉంటే బి అనే వ్యక్తి మీకు రైట్లో వస్తారు, అంతే కదా. సో ఒకరిని లెఫ్ట్ ఒక రైట్లో స్పాన్సర్ చేశారు. బి అనే వ్యక్తి ఏం చేశారు, తను ఫస్ట్ నేను ట్రయల్ వేద్దామని చెప్పేసి జస్ట్ ఒక 3 ప్రొడక్ట్స్ తీసుకున్నాడు. ఓకే. మీకు బైనరీ క్యాల్కులేషన్ ఎలా ఉంటుందంటే మీ లెఫ్ట్ టీము రైట్ టీంలో జరిగినటువంటి ప్రొడక్ట్స్ని మ్యాచింగ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ హెడ్ కౌంట్ కాదు. ఇప్పుడు మీకు లెఫ్ట్లో ఒకరు వచ్చారు, రైట్లో ఒకరు వచ్చారు, కానీ లెఫ్ట్లో వచ్చిన వ్యక్తి 20 ప్రొడక్ట్స్ తీసుకున్నాడు, రైట్లో వచ్చిన వ్యక్తి 3 ప్రొడక్ట్స్ తీసుకున్నారు. మీకు ఇక్కడ 1:1 పెయిర్ కింద కంపెనీ ఇస్తుంది అనమాట. అంటే లెఫ్ట్లో ఒక ప్రోడక్ట్ని రైట్లో ఒక ప్రోడక్ట్ని ఒక పెయిర్ కింద కన్సిడర్ చేస్తుంది. జస్ట్ లైక్ పీవీ, లెఫ్ట్లో 24 పీవీ, రైట్లో 24 పీవీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు 480 పీవీ వచ్చింది, ఇక్కడ 72 పీవీ వచ్చింది. కాబట్టి మీకు వేకర్ పీవీ మీద బైనరీ కమిషన్ ఇచ్చేసి రిమైనింగ్ పీవీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే 3 పెయిర్స్ మీద మీకు ఇన్కమ్ ఇచ్చి రిమైనింగ్ 17 ప్రొడక్ట్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అర్థమైందా అండి? సో అలా ఇప్పుడు మీ లెఫ్ట్ మొత్తంలో ఒక 100 ప్రొడక్ట్స్ సేల్ జరిగింది ఈరోజు, రైట్ మొత్తంలో ఒక 300 ప్రొడక్ట్స్ సేల్ జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని పెయిర్స్కి ఇన్కమ్ వస్తుంది? 100 పెయిర్స్కి ఇన్కమ్ వస్తుంది. అండ్ మీకు పవర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది బైనరీ సిస్టమ్. ఓకే అండి, రైట్. ఇప్పుడు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. ఫర్ సపోజ్ మీరు బేసిక్ ప్యాకేజ్లో ఉండి మీకు లెఫ్ట్ రైట్ వర్క్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు మీకు 20 పెయిర్స్ లిమిట్ అనమాట. 20 పెయిర్స్కి మించి మీకు ఇన్కమ్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్యాకేజ్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ మీరు రెఫరల్ కమిషన్లో చూసారు కదా, బేసిక్లో ఉంటే 25%, ప్రీమియంలో ఉంటే 30%, ఎలైట్లో ఉంటే 35%, ప్లాటినంలో ఉంటే 45%. సేమ్ యాజ్ ఇక్కడ కూడా కొంత డిఫరెన్స్ మీరు చూస్తారు. మీరు బేసిక్లో ఉన్నప్పుడు మీకు లెఫ్ట్ రైట్ బిజినెస్ జరుగుతుంది, 20 పెయిర్స్ మాత్రమే మీకు పర్ డే సీలింగ్. ఈ 20 పెయిర్స్ కూడా ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే ప్రతిరోజు జరిగే మొదటి పెయిర్కి 20% ఇస్తాడు, రిమైనింగ్ 19 పెయిర్స్కి 10% ఇచ్చి టోటల్గా 5,050 రూపీస్ సమ్ చేంజ్ పర్ డే లిమిట్ అనమాట. రోజుకి 20 పెయిర్స్కి ఇన్కమ్ రాదు. ఇప్పుడు మీకు ఇక్కడ 100 పెయిర్స్ జరిగాయి, 100 పెయిర్స్ మీద ఇన్కమ్ వస్తుందా? మీరు బేసిక్లో ఉంటే రాదు, 20 పెయిర్స్కి మాత్రమే ఇన్కమ్ వస్తుంది, అంటే ఒక 5,000 రూపీస్ మాత్రమే వస్తుంది. ఒకవేళ మీరు ప్రీమియంలో ఉన్నారనుకోండి, అంటే మీరు 3 ప్రొడక్ట్స్ కొని ప్రీమియంలో ఉన్నారు, ఇప్పుడు మీకు లెఫ్ట్ టు రైట్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ మీకు 90 పెయిర్స్ సీలింగ్ అనమాట డైలీ, 90 పెయిర్స్. అంటే ఇప్పుడు 100 పెయిర్స్లో 90 పెయిర్స్ వరకు మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది, బట్ 10 పెయిర్స్ మాత్రం ఫ్లష్ అవుట్ అయిపోతాయి. పవర్ ఎప్పుడు ఫ్లష్ అవుట్ అవ్వదు, వేకర్ ఫ్లష్ అవుట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ 90 పెయిర్స్కి కూడా కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతిరోజు జరిగే మొదటి 4 పెయిర్లకి 25% ఇచ్చి రిమైనింగ్ 86 పెయిర్స్కి 10% కామన్గా ఇస్తారనమాట. టోటల్గా 23,000 పర్ డే లిమిట్ మీరు ప్లాటినంలో ఉంటే, ప్రీమియంలో ఉంటే. అదే మీరు ఎలైట్లో ఉన్నారనుకోండి, ఇక్కడ 250 పెయిర్స్ పర్ డే లిమిట్ అనమాట. రోజుకి 250 పెయిర్లు మీ డెప్త్లో మీరు కమిషన్ తీసుకోవచ్చు. ఈ 250 పెయిర్లో కూడా మొదటి 12 పెయిర్లకి 30% ఇన్కమ్ ఇచ్చి రిమైనింగ్ 238 పెయిర్స్కి 10% ఇస్తారు. టోటల్గా 65,000 రూపీస్ మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది పర్ డే లిమిట్ అనమాట. చూడండి, మీ పొజిషన్ బట్టి, మీ ప్యాకేజ్ని బట్టి మీ లిమిట్ పెరుగుతుంది. ఒకవేళ మీరు ప్లాటినం మెంబర్గా ఉన్నారనుకోండి, ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్, అంటే ఎన్ని పెయిర్స్ జరిగిన డెప్త్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. అయితే ప్రతిరోజు జరిగే మొదటి 20 పెయిర్స్ మీద 30% వస్తుంది, రిమైనింగ్ అన్లిమిటెడ్ పెయిర్స్ నుంచి 10% అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఇక్కడ 100 పెయిర్లు కాదు, 200 పెయిర్లు జరిగినా మీకు ఇన్కమ్ వస్తుంది అనమాట. సో బైనరీ ఇన్కమ్ ఎంత పవర్ఫుల్ ఇన్కమ్ అంటే నాకు రోజుకి 20-25 వేల రూపాయల పైన ఇన్కమ్ వస్తుందండి, కేవలం బైనరీ కమిషన్. బికాజ్ ఆఫ్ ప్లాటినం, నేను ప్లాటినం మెంబర్గా ఉండడం వల్ల.
సో ఇది డిఫరెన్స్ అండి. కాబట్టి మీరు బేసిక్లో ఉండైనా, ప్రీమియంలో ఉండైనా, ఎలైట్లో ఉండైనా, ప్లాటినంలో ఉండైనా చేసుకోవచ్చు. అయితే ఒక్కసారి మీరు ప్లాటినం అయ్యారు అంటే ఇక్కడ రీపర్చేస్ కండిషన్ లేదు. మీకు ఇక్కడ వచ్చే ఈ బైనరీ కమిషన్ రోజు తీసుకోవడానికి మీరు ప్రతిరోజు రీపర్చేస్ చేయాలి, ప్రతి నెల రీపర్చేస్ చేయాలి అనేటటువంటి కండిషన్ లేవు. మీకు అంత స్పాట్ కమిషన్స్ అనమాట. మీరు ఇప్పుడు ఎవరైనా స్పాన్సర్ చేశారు, ఆన్ ద స్పాట్ స్పాన్సర్ కమిషన్ వచ్చేస్తుంది. ఈరోజు మీకు లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అయింది, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా మీకు బైనరీ కమిషన్ వచ్చేస్తుంది. ఈ కమిషన్ తీసుకోవడానికి ఎలాంటి కండిషన్స్ లేవు. అంటే మీరు నెలలా రీపర్చేస్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి, ఏం కండిషన్ లేవు. ప్రశాంతంగా పీస్ఫుల్గా మనం ఈ బిజినెస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. బైనరీ అర్థమైంది కదండి? ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ పీడిఎఫ్లోకి వెళ్తాను. మీకు దీన్ని నేను కొంచెం సింప్లిఫై చేసి చెప్తానండి. ఇప్పుడు ఈ పర్సంటేజ్లు, లిమిట్లు ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందరికీ అర్థం కాదు ఎర్లీ స్టేజ్లో. కాబట్టి నేను సింపుల్గా చెప్తాను, కస్టమర్ పాయింట్ ఆఫ్లో చెప్తాను. సో జనరల్గా మీరు ఒక 14,520 రూపాయలు పెట్టి ఒక 3 బాక్సెస్ తీసుకున్నారు అనుకుందాం. 3 ప్రోడక్ట్స్ తీసుకున్నారు. పొట్ట తగ్గించుకోవడం కోసమో అంటే మీకు ఏ నీడ్ ఉందో ఆ నీడ్ కోసం మీరు ఒక 3 బాక్సెస్ తీసుకొని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ప్రీమియం మెంబర్గా ఉన్నారు. మీకు రిజల్ట్ వచ్చింది. వచ్చిన రిజల్ట్ని మీరు షేర్ చేయడం వల్ల ఆ వ్యక్తి కూడా ప్రీమియం తీసుకున్నారనుకోండి, మీకు 2,376 రూపీస్ వస్తుంది. అదే ఇంకొక వ్యక్తికి మీరు స్పాన్సర్ చేస్తే 2,376 రూపీస్తో పాటు ఈసారి లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అయింది కాబట్టి మ్యాచింగ్ కమిషన్ కూడా వస్తుంది. అంటే 14,520 రూపాయలు పెట్టిన మీరు ఒక ఇద్దరిని స్పాన్సర్ చేయడం ద్వారా 6,552 రూపాయలు ఆన్ ద స్పాట్ కమిషన్ తీసేసుకోవచ్చు. చూడండి, అంటే మీరు ప్రోడక్ట్ కోసం పెట్టిన డబ్బుల్లో ఆల్మోస్ట్ 40% మీకు రికవర్ అయిపోయినట్టే కదా. ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు ఇలా మీరు ఇద్దరినే చేయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఉన్న 6 మెంబర్స్ని మీరే స్పాన్సర్ చేశారనుకోండి, 20,000 వరకు కమిషన్ వస్తుంది. ఎంత అండి? 20,000 వరకు కమిషన్ వస్తుంది. అంటే మీరు పెట్టిన 14,500 కాకుండా మీకు ఇంకా 5,000 రూపాయలు ప్రాఫిట్లో ఉంటారు. సో మరి అన్ని రిఫరల్స్ అందరూ చేయలేరు కాబట్టి జస్ట్ దీన్ని ఒక డూప్లికేషన్ లాగా చేస్తే, అంటే మీరు ఒక ఇద్దరికి స్పాన్సర్ చేశారు, 6,500 రూపాయలు మీకు డబ్బులు వచ్చాయి. వీళ్ళు కూడా ప్రోడక్ట్ వాడుతున్నారు, వాళ్ళు కూడా చెప్పారు మీరు కూడా ఒక ఇద్దరిని స్పాన్సర్ చేయండి, ఒక 6,500 కమిషన్ వస్తుందని. సో ఎవరికి వాళ్ళు ఇద్దరిని స్పాన్సర్ చేసుకుంటూ ఎవరి 6,500 కోసం ఎవరికి వాళ్ళు ఇద్దరిని స్పాన్సర్ చేసుకుంటూ వెళ్తే ఒక 1 ఇయర్లో ఏం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ మీరు 23 lakhs ఇన్కమ్ ఎర్న్ చేసేసి ఉంటారు. జస్ట్ 2తో డూప్లికేషన్ జరిగితే. మీరు మొదటి నెలలో వచ్చారు, ప్రోడక్ట్ వాడారు, ఒక నెల రోజులు నచ్చింది, ఒక ఇద్దరికి చెప్పారు, వాళ్ళు కూడా ప్రోడక్ట్ వాడారు, నచ్చింది, వాళ్ళు కూడా ఇద్దరికి చెప్పారు. అలా ఎవరికి వాళ్ళు ఇద్దరిని డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తే 12 నెలల్లో 23 లక్షల రూపాయల పైన సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. అంటే నెలకి యావరేజ్గా 1,97,000 రూపాయలు ఇన్కమ్, అంటే దగ్గర 2 లక్షల ఇన్కమ్. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది, నేను మొత్తం ప్రీమియం అంటే కస్టమర్ ప్యాకేజ్ గురించే చెప్పాను. ఇందులో ఒక్క ప్లాటినం గురించి కూడా నేను డిస్కస్ చేయలేదు. ఒకవేళ ఇదే పని మీరు ప్లాటినంగా ఉండి చేస్తే, మీరు కొంచెం బ్రైట్గా ఆలోచించి, మీరు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించి మీరు ప్లాటినం అయ్యి ఇదే వర్క్ చేస్తే ఇక్కడ వచ్చే కమిషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కాబట్టి ఆ డిఫరెన్స్ వల్ల ఒక 1 ఇయర్లో ఇక్కడ 23 లక్షలు వస్తే ఇక్కడ 44 లక్షల రూపాయలు వస్తుంది, మీ టీంలో ఎవ్వరు ప్లాటినమ్స్ లేకపోయినా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏ పని అయితే మనము ప్రీమియం నుండి చేసామో, నా స్క్రీన్ వస్తుందండి? జస్ట్ సెకండ్. ఓకే, ఏ పని అయితే మనం ప్రీమియం నుండి చేసామో అదే పని మనం ప్లాటినం నుండి చేస్తే మనకు వచ్చిన ఇన్కము డబుల్ అయిపోయిందండి. సో ఇది మనకి మెయిన్ బ్యూటీ అనమాట. ఒకవేళ మన టీంలో ఉన్న అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అందరూ ప్లాటినంగా కన్వర్ట్ అయ్యారనుకోండి, ఎందుకంటే అందరి దగ్గర ఒకేసారి డబ్బులు ఉండవు ప్లాటినం చేసుకోవడానికి. కానీ బిజినెస్ నచ్చి, ప్రొడక్ట్ నచ్చి తర్వాత ప్లాటినం అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని ఎవరికి వాళ్ళు ప్లాటినం అవ్వడం స్టార్ట్ చేశారు అంటే ఒక 12 నెలల్లో మీ ఇన్కమ్ అనేది 2.5 కోట్ల రూపాయలు ఉంటుందండి. అంటే ఇదంతా మీరు ఒక 1 ఇయర్ కష్టపడినా ఇంకొక 1 ఇయర్లో
మీరు 2.5 కోట్లు ఈ కంపెనీ ద్వారా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. జస్ట్ మీరు ఆ ప్లాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే. ఇంకొంతమంది ఉంటారు, సార్ ఈ చిన్న చిన్న ప్యాకేజీలు కాదండి, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, ఇంకేదైనా షార్ట్ కట్ ఉందా? ఎస్, చక్కగా మీరు డైరెక్ట్గా ఒక ఫ్రాంచైజర్ లాగా, అంటే ఒక 96,800 రూపాయలు పెట్టి మీరు ప్యాకేజ్ తీసుకొని మీరు మీ ఫ్యామిలీ కోసం కన్జ్యూమ్ చేస్తూ మీరు ఒక ఇద్దరిని స్పాన్సర్ చేశారనుకోండి, సేమ్ ప్లాటినం ప్యాకేజ్తో 62,400 రూపాయలు కమిషన్ వస్తుందండి. ఎంతండి? 62,400 రూపాయలు కమిషన్ వస్తుంది. అదే మీరు ఒక 6గురిని మీరే స్పాన్సర్ చేశారనుకోండి, 2,00,000 రూపాయలు కమిషన్ వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు మలేషియాకి క్రైటీరియా నడుస్తుంది. మీరు ఇందులో 6గురు అవసరం లేదు, ఒక 5గురిని మీరు డైరెక్ట్గా ప్లాటినం స్పాన్సర్ చేసినా మీరు మలేషియా క్వాలిఫై అవ్వచ్చు. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. చూడండి, మీరు ప్లాటినంగా ఉంటూ ఒక 2 ఫ్యామిలీస్కి మీరు హెల్త్ గురించి చెప్పి ప్లాటినం ప్యాకేజ్, ఫ్యామిలీ ప్యాకేజ్ని మీరు రిఫర్ చేయగలిగితే 62,400 రూపాయలు వస్తుందండి. ఒక నెల మొత్తం కష్టపడి మీకున్న కాంటాక్ట్స్లోంచి మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని ఒక 2 ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు ప్రోడక్ట్ తీసుకునేలాగా మీరు గైడ్ చేయగలిగితే 62,000 రూపాయలు కమిషన్ ఒక నెలలో మీరు తీసుకోవచ్చు. ఇదే విషయాన్ని వాళ్ళతో డూప్లికేట్ చేయించారనుకోండి, ఎవరికి వాళ్ళు ఇద్దరిద్దరు వర్క్ చేసుకుంటూ వెళ్ళినా సేమ్ 1 ఇయర్లో 2.5 కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంది. చూడండి ఎంత పెద్ద ఆపర్చునిటీ అనేది. జస్ట్ 2,00,000 రూపాయలు మనం కంపెనీకి బిజినెస్ ప్రొవైడ్ చేస్తే ఆల్మోస్ట్ 65,000 కమిషన్ మన పాకెట్లోకి వస్తుంది ఆన్ ద స్పాట్. సో దీన్ని కొంచెం డీప్గా అర్థం చేసుకోగలిగితే ఇక్కడ ఎంత డబ్బు ఉందో మీకు అర్థమవుతుందండి. రైట్, ఇప్పుడు దాకా నేను మీకు 4 ఇన్కమ్స్ చెప్పాను. ఈ 4 ఇన్కమ్స్ కూడా ప్రొడక్ట్ కాస్ట్లో 50%, అంటే 2,400 రూపీస్ని పీవీ కింద కన్వర్ట్ చేసి ఈ 4 ఇన్కమ్స్కి డివైడ్ చేస్తున్నారు. అండ్ కంపెనీ దగ్గర ఇంకా ఎంత ఉంది? ఇంకొక 50%, అంటే ఇంకొక 2,400 రూపీస్ కంపెనీ దగ్గర ఉంది. ఈ 50%లో ఒక 20% మళ్ళీ పక్కన పెట్టి మనకి రివార్డ్స్ రూపంలో అలాగే రాయల్టీ రూపంలో ఇస్తుంది. అండ్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా. రైట్, అందులో ఫస్ట్ ర్యాంకింగ్ ఇన్సెంటివ్ రివార్డ్స్ చూద్దాం. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక నెల రోజుల్లో కానీ, 2 నెలల్లో కానీ, 3 నెలల్లో కానీ 3 lakhs రూపీస్ ఇన్కమ్ ఎప్పుడైతే మీరు క్రాస్ అవుతారో అప్పుడు మీరు స్టార్ అనే ర్యాంక్లోకి వస్తారు. ఓకే అండి, స్టార్ అనే ర్యాంక్లో మీకు 15,000 రూపాయలు క్యాష్ రివార్డ్ కంపెనీ ఇస్తుంది, ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు ఇంకా ఆ 3 lakhs క్రాస్ చేసి 4 lakhs, 5 lakhs, 6 lakhs, 10 lakhs అలా ఎప్పుడైతే మీరు 10 lakhs క్రాస్ అవుతారో అప్పుడు మీకు 1 స్టార్ అనే ర్యాంక్ ఇచ్చి 35,000 రూపీస్ బోనస్ ఇస్తుంది. ఎప్పుడైతే మీరు 25 lakhs క్రాస్ అవుతారో 2 స్టార్ అనే ర్యాంక్ ఇచ్చి 75,000 బోనస్ ఇస్తుంది. ఎప్పుడైతే 3 స్టార్ మీరు క్రాస్ అవుతారో, 50 lakhs ఇన్కమ్ క్రాస్ అవుతారో యూ బికమ్ ఏ 3 స్టార్. 3 స్టార్ అయినందుకు 1,25,000 మీకు బోనస్ ఇస్తుంది అనమాట. ఇలా ఒక్కొక్క ర్యాంక్లో ఒక్కొక్క బోనస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఆన్ ద స్పాట్. ఇది రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని చెప్పట్లేదు, మీరు ఎప్పుడు క్వాలిఫై తప్పుడు. సో నేను ఆల్రెడీ 1 స్టార్ ర్యాంక్ అచీవ్ అయి ఉన్నాను. ఇండియాలోనే ఫాస్టెస్ట్ 1 స్టార్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి వ్యక్తిని నేను. కేవలం 6 monthsలో 1 స్టార్ ర్యాంక్ అచీవ్ చేసి 35,000 రూపాయలు క్యాష్ రివార్డ్ తీసుకొని ఒక 1 స్టార్ ర్యాంక్లో ఇండియాలో కొనసాగుతున్న వ్యక్తిని అనమాట. సో ఇలా మనకి ఇక్కడ గోల్డ్ స్టార్ వరకు ఇండియాలో ర్యాంక్స్ ఉన్నాయండి. సో రీసెంట్గా ఒక మేడము గుంటూరు నుంచి శ్రీజ్యోతి గారని 50 daysలో 50 రోజుల్లో స్టార్ ర్యాంక్ అచీవ్ చేశారు. ఈవెన్ మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి రెంటల్ గోపి గారని ఒక యంగ్స్టరు కేవలం 4 నెలల్లో సిల్వర్ స్టార్ అచీవ్ చేశారు. తెలంగాణ నుంచి మనకి లింగన్న గారు అని చెప్పేసి తెలంగాణ స్టేట్ నుండి 5 నెలల్లో సిల్వర్ స్టార్ ర్యాంక్ అచీవ్ చేశారు. చూడండి, ఇంకా రాబోయే రోజుల్లో చాలా ర్యాంక్స్ ఇండియా నుంచి వస్తాయి, ఎందుకంటే దిస్ ఈజ్ ఇనిషియల్ స్టేజ్, చాలా ఎర్లీ స్టేజ్లో మనం ఉన్నామన్నమాట. రైట్, అయితే ఇక్కడ వచ్చే బోనస్ జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ కోసం. కానీ నేను చెప్తున్నాను, ఈ ఒక్క షీట్, ఈ ఒక్క పేజ్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే డైనాస్ గ్లోబల్ని ఎవరు వదిలిపెట్టరండి. వండర్ఫుల్ ఇన్కమ్ అనమాట. ఇక్కడ ఈ యొక్క పేజ్లో మీరు క్లియర్గా గమనిస్తే చూడండి, ఎప్పుడైతే మీరు ర్యాంక్ క్వాలిఫై అవుతున్నారో మీకు ఒక బోనస్తో పాటు, అంటే రివార్డ్తో పాటు రాయల్టీ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దీన్నే ర్యాంక్ మ్యాచింగ్ బోనస్ అంటుంది కంపెనీ.
అంటే మీరు 3 lakhs క్రాస్ అయితే 1 స్టార్ ర్యాంక్ అవుతున్నారు, రైట్? సో మీరు ఈ 3 lakhs ఎర్న్ చేయడానికి మీరు డైరెక్ట్గా ఒక్కరినో ఇద్దరినో ముగ్గురునో నలుగురినో 10 మందినో మీరు స్పాన్సర్ చేస్తుంటారు కదా, అంటే మీరు డైరెక్ట్గా కొంతమందిని స్పాన్సర్ చేస్తుంటారు కదా. ఇలా మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన వ్యక్తులు వాళ్ళు డైలీ తీసుకునే ఇన్కంలో, మ్యాచింగ్ ఇన్కంలో 1% మీకు రాయల్టీ జనరేట్ అవుతుంది. ఇది ఎవ్రీడే క్యాల్కులేట్ అయ్యి మంత్లీ వన్స్ క్రెడిట్ అవుతుంది అనమాట. మీరు 1 స్టార్ ర్యాంక్లో ఉన్నంత కాలం మీ డైరెక్ట్ స్పాన్సర్స్ నుండి మీకు రాయల్టీ వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు 2 స్టార్ అంటే స్టార్ నుంచి 1 స్టార్ ర్యాంక్ వెళ్ళారనుకోండి, అప్పుడు మీ స్పాన్సర్స్ నుండి మీకు 2% రాయల్టీ వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే మీ సెకండ్ లెవెల్ టీమ్, అంటే మీరు ఎవరినైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు మీకు సెకండ్ లెవెల్ అవుతారు, వాళ్ళ నుండి 1% వస్తుంది, అంటే టోటల్గా 3%. ఎప్పుడైతే మీరు థర్డ్ ర్యాంక్ వెళ్ళారో ఒక్కొక్క పర్సంటేజ్ పెరుగుతూ ఒక లెవెల్ మళ్ళీ ఓపెన్ అవుతుంది, టోటల్గా 6%. ఇలా మనకి 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, టోటల్గా 10 ర్యాంక్స్ ఉన్నాయండి. అల్టిమేట్లీ 10th ర్యాంక్లో 30% రాయల్టీ వస్తుంది. ఎంతండి? 30%. మీరు ఒక చిన్న క్యాల్కులేషన్ మీరు గమనిస్తే మీ టీంలో ఉన్న అందరూ కలిసి నెలకు ₹1 కోటి సంపాదిస్తే 30 లక్షల రూపాయల రాయల్టీ మీ పాకెట్లోనే ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ వాట్ రాయల్టీ. ఈ రాయల్టీ తీసుకోవడానికి ఎలాంటి కండిషన్ లేదు. మీరు యాక్టివ్గా ఉండాలి, మెంబర్షిప్ యాక్టివ్గా ఉండాలి, లేదంటే ప్రతి నెల ప్రోడక్ట్లు కొనాలి, ఇలాంటి కండిషన్స్ లేవన్నమాట. సో ఇదొక చాలా పెద్ద ఇన్కము. ఫర్దర్ ట్రైనింగ్స్లో మీకు ఇంక ఇది ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుందన్నమాట, రైట్? సో ఇక్కడ మీకు ఈ 6 ఇన్కమ్స్ ద్వారా ప్రోడక్ట్ కాస్ట్లో 50% అంటే 70% మనమే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో మనకి 90% ఇన్కమ్ విత్డ్రాకి వచ్చేస్తుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు 28,000 రూపాయలు ఇన్కమ్ వచ్చిందండి. ఈ 28,000 ఇన్కంలో 90% నాకు విత్డ్రాకి వచ్చేసింది. 10% రీపర్చేజ్ వ్యాలెట్లో యాడ్ అవుతుంది అనమాట. మీకు రీపర్చేజ్ అని ఒక సపరేట్ వ్యాలెట్ ఉంటుంది, మీ దగ్గరే ఉంటుంది. ఈ వ్యాలెట్ మీ దగ్గరే యాడ్ అయి ఉంటుంది అనమాట. ఈ వ్యాలెట్ ఎందుకు అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా ప్రోడక్ట్ మీకు పర్సనల్ యూస్ కోసం కావాలని కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఈ వ్యాలెట్ వాడి కొనుక్కోవచ్చు. కొనాలనే కండిషన్ లేదు. అలానే డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ సేల్ లేకపోతే, రిపీటెడ్ సేల్ లేకపోతే కంపెనీ సర్వైవ్ అవ్వలేదు. అందుకని కంపెనీ చూడండి ఎంత తెలివిగా ఆలోచించిందంటే మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, కంపెనీ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒక 10% తీసి పక్కన పెట్టేస్తూ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోమని చెప్తుంది. అలా కొనుక్కోవడం వల్ల కూడా మళ్ళీ అందరికీ కమిషన్స్ వస్తాయి. టోటల్గా 70% కమిషన్ జనరేట్ అవుతుందన్నమాట. సో దీని గురించి కూడా ఫర్దర్గా మీరు తెలుసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డైనాన్స్ గ్లోబల్ ఎందుకు చేయాలి, అండ్ ఫైనల్ 5 minutesలోకి వచ్చాము. వై చూస్ డైనాన్స్ గ్లోబల్, ఎందుకు డైనాన్స్ గ్లోబల్ చేయాలనే విషయానికి వస్తే, డైనాన్స్ గ్లోబల్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీం కలిగి ఉందండి. ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీం మీరు చూసారు స్టార్టింగ్లో. మేనేజ్మెంట్ టీం ఎంత ఇన్నోవేటివ్ పర్సన్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఎక్స్పర్ట్ అనమాట. అలాగే డైనాన్స్ గ్లోబల్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేస్తున్నారండి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్గా ఏ టెక్నాలజీ ద్వారా ఎక్స్పాండ్ అవుతుంది. సో డ్రాగన్ లైక్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది. అంతేకాదు ప్రతి డిస్ట్రిబ్యూటర్కి ఒక పర్సనల్ వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఈ వెబ్సైట్లో ఎలా ఇంటిగ్రిటీ చేస్తుందో ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. నేను మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఇన్నోవేటివ్ మార్కెటింగ్ ప్లాన్, చాలా అద్భుతమైనటువంటి మార్కెటింగ్ ప్లాన్. ఎక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ లేకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. అలాగే మోడర్న్ పేమెంట్ సిస్టమ్, ఆన్ ద స్పాట్ ఇన్కమ్ క్రెడిట్. మీరు ఎవరైనా స్పాన్సర్ చేస్తారా, ఆన్ ద స్పాట్ ఇన్కమ్, మ్యాచింగ్ అయిందా నెక్స్ట్ డే ఇన్కమ్. ఇలా మీకు 70% ఆఫ్ ద ఇన్కమ్ మీకు కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది, ఎక్కడ కంపెనీ జాబ్లో ఉంచుకోవట్లేదు. అంతేకాదు కంపెనీ ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంది, ఇంత ఇన్నోవేటివ్ ప్లాన్ ఉంది, ఇంత టెక్నాలజీ యాడ్ అయి ఉంది కాబట్టి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో కేవలం 2.5 సంవత్సరాల్లోనే 60 దేశాలకి బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేయగలిగింది. సో డైనాన్స్కి సక్సెస్ అకాడమీ ఉంది, మంచి ట్రైనర్స్ ఉన్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు పీపుల్ని. నెక్స్ట్ వీక్లీ జూమ్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ మన సిస్టంలో డైలీ జూమ్ సపోర్ట్ ఉంది పర్సనల్గా. సో కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఓన్ ఫ్యాక్టరీ అండ్ ఓన్ ఆర్&డి కలిగి ఉందన్నమాట. అలాగే కంపెనీకి ఓన్ లీగల్ టీమ్ ఉంది. ఏ దేశంలోకి వెళ్ళినా అక్కడ లీగల్గా బిజినెస్ చేస్తుంది. అండ్ ఇన్సెంటివ్స్ అండ్ రివార్డ్స్ చక్కగా ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ట్రిప్స్ కండక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ అచీవ్ అయ్యే విధంగా, చిన్నపాటి టార్గెట్తో ప్రతి ఒక్కరూ అచీవ్ అయ్యే విధంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది కండక్ట్ చేస్తుంది. చూడండి, లాస్ట్ నవంబర్లో 43 మెంబర్స్ ఇండియా నుంచి వెళ్ళామండి. అందులో ఆంధ్ర తెలంగాణ నుంచి 27 మెంబర్స్ ఉన్నారు.
చూడండి ఇంతమంది అచీవ్ చేయగలిగారంటే ఎంత ఈజీ టార్గెట్. సో ఇప్పుడు కూడా మనకి ఆ టార్గెట్ ఉంది. కావాలంటే నేను చెప్తాను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అయిపోయింది. సో ఫైనల్లీ ల్యాండింగ్ పేజ్. ఇక్కడ మీరు బేసిక్తో వచ్చినా, ప్రీమియంతో వచ్చినా, ఎలైట్తో వచ్చినా, ప్లాటినంతో వచ్చినా మీకు ఒక ల్యాండింగ్ పేజ్ అనేది ఉంటుంది. ఈ ల్యాండింగ్ పేజ్ వల్ల బ్యూటీ ఏంటంటే ఇందులో మీ ఫోటో, మీ మెసేజ్ పెట్టుకొని మీరు సోషల్ మీడియా ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ వెబ్సైట్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెబ్సైట్లోకి ఎవరైనా లాగిన్ అయ్యి చూస్తే 135 లాంగ్వేజెస్లో ఈ వెబ్సైట్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయన్నమాట. ఈవెన్ రిజిస్ట్రేషన్ పేజ్ కూడా ఉంటుంది. ఎవరైనా వేరే స్టేట్ వ్యక్తి మీ వెబ్సైట్ చూసి రిజిస్టర్ అయ్యాడు అనుకోండి, ఆ డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. సో మీరు ఎప్పుడైనా అతన్ని ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫాలోఅప్ చేయడం మర్చిపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిరోజు అతన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక వండర్ఫుల్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ నేను చూశాను, ఓకే, నా డీటెయిల్స్ మీకు వచ్చాయి, ఇక్కడ వరకు బాగానే ఉంది. నా తర్వాత మీ వెబ్సైట్ ఇంకొక వ్యక్తి చూశాడు, ఎవరో ఒడిస్సాలో ఇంకో వ్యక్తి చూశాడు. అయితే అతని డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు ఒక మెయిల్ ఇస్తుంది, ఏమనంటే మీ తర్వాత ఒడిస్సా నుంచి ఒక పర్సన్ రిజిస్టర్ అయ్యారు, అతని బెనిఫిట్ మీకు కావాలి అంటే, అతను మీ అండర్లో ఉండాలి అంటే అతని కంటే ముందు మీరు పేమెంట్ చేసి యాక్టివ్ అవ్వండి అని చెప్పేసి నాకు ఫాలోఅప్ చేస్తుంది. అలా ఒడిస్సా తర్వాత మహారాష్ట్ర నుంచి ఒకరు చూశారు, ఢిల్లీ నుంచి ఒకరు చూశారు, అలా ఎక్కడెక్కడి నుంచి ఒక 100 మంది చూశారు. నాకు ప్రతిరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూనే ఉంటుంది. మీకు ఎంత 10 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు, మీరు త్వరగా వాళ్ళకంటే ముందు మీరు యాక్టివ్ అయితే మీరు మెంబర్ అవుతారు. ఒకవేళ మనకంటే ముందు ఎవరైనా యాక్టివ్ అయ్యారు అంటే అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత అడ్వాన్స్డ్గా ఉందండి. సో ప్రొడక్ట్ బేస్లో ఫస్ట్ టైం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంక్లూడ్ చేసినటువంటి ఏకైక కంపెనీ మన డైనాన్స్ గ్లోబల్. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అనమాట. ప్రౌడ్గా చెప్పొచ్చు మన ఈ పాయింట్ని. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ట్రేడింగ్లోనో ఇందులోనో మనం చూసుంటాం, ప్రొడక్ట్ బేస్లో చూసుంటాం. సో ఇక్కడ టెక్నాలజీ ఎలా ఉందో మీరు చూడవచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లైవ్లో. దిస్ ఈజ్ వాట్ డైనాన్స్ గ్లోబల్ అండి. ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఈరోజు మన ముందుకు వచ్చింది. స్టార్టింగ్లో మనం ఉన్నాము. కంపెనీ ఇండియాలో లీగల్గా బిజినెస్ ఎంటర్ అవుతుంది. సో దానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసుకొని లాంచింగ్ దగ్గరగా ఉంది. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది, అద్భుతమైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి. సో ఇంకా మనం ఏ విషయంలో ఆలోచించాలి? ఈవెన్ నేను మీకు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, జస్ట్ సెకండ్. సో మన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫర్ టెస్ట్ మనీస్ కోసం. నేను జస్ట్ ఈలోపు ఒక చిన్న స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు కొన్ని నేను చూపిస్తానండి. జస్ట్ సెకండ్. నేను ఇందాకలే జస్ట్ గ్రూప్స్లో పోస్ట్ చేశాను. ఎలాంటి ఇన్కమ్ పొటెన్షియల్ ఉంటుంది ఇక్కడ అనడానికి. మీరు చూడండి, మా టీంలో ఒక గ్రేట్ లీడర్ నజీర్ ఖాన్ సార్ అని చెప్పేసి వైరా నుండి ఖమ్మము. ఆయన ఈ మంత్ ఫిబ్రవరి నెలలో 10 days ఇన్కమ్ అండి, జస్ట్ 10 days ఇన్కము 93,720 రూపీస్. ఇది ఇన్కమ్ పొటెన్షియల్ ఎక్కడ? డైనాన్స్ గ్లోబల్లో. అండ్ ఇంకొక పర్సన్ నేను చూపిస్తాను, జస్ట్ వెయిట్. మన యంగ్స్టర్ గోపి రెంటల ఫ్రమ్ విజయవాడ. ఈ మంత్ ఫిబ్రవరి మంత్లో మనం ఉన్నాము. ఈరోజు డేట్ 11. నిన్నటి వరకు 10 days ఇన్కమ్ 1,27,800 రూపీస్. ఒకసారి ఆలోచించండి. గోపి గారు ఈ బిజినెస్లోకి వచ్చి ఇంకా 6 months కూడా అవ్వలేదు, ఆల్మోస్ట్ 8 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకున్నారు. 8 lakhs ప్లస్ ఇన్కమ్. సో చాలామందికి ప్రోడక్ట్ బేస్డ్ అనగానే, సార్ ప్రోడక్ట్ బేస్లో డబ్బులు త్వరగా రావు సార్, సంవత్సరాలు కష్టపడాలి సార్, ఎక్కడ అయింది? ఇన్వెస్ట్మెంట్లో అనుకోండి త్వరగా డబ్బులు వచ్చేస్తాయి, ఏముంది నలుగురిని తోసామనుకోండి మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అని ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఫేస్ వాల్యూ పోగొట్టుకుంటున్నారండి. దయచేసి చెప్తున్నాను, మీరు డైనాన్స్ గ్లోబల్ ప్లాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే బోల్డ్ అంత డబ్బు ఉందండి ఇందులో. సో ఇది ఇంకా శాంపిల్సే. మీకు ఇక్కడ చూడండి, మై సెల్ఫ్
నేను మీకు లైవ్లో కనిపిస్తాను. మై సెల్ఫ్ తాడి శివ. ఈ మంత్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నా ఇన్కమ్ 1,99,320 రూపీస్. ఇది జస్ట్ శాంపిల్స్ మాత్రమేనండి. సో ఇంకా చాలా ఉన్నాయి చెక్స్ అనేవి. అంటే ఈ ఇన్కమ్ చూస్తే నిద్ర పట్టదండి. సో ఇక మన టీమ్స్లో చాలామంది ఉన్నారు. ఈవెన్ సో లాస్ట్ మంత్ ఇన్కమ్స్ మనం చూస్తే లాస్ట్ మంత్ నా ఇన్కమ్ ఆల్మోస్ట్ 3 lakhs. మన గోపి గారి ఇన్కమ్ ఆల్మోస్ట్ 1,60,000. సాల్మాన్ గారు ఉన్నారు 1 lakh, ఆల్మోస్ట్ 2 lakhs ఇన్కమ్ లాస్ట్ మంత్. జ్యోతి మేడం గారు ఉన్నారు ఆల్మోస్ట్ 1,60,000 ఇన్కమ్ లాస్ట్ మంత్. ఇలా లాస్ట్ మంత్ కేవలం మన ఆంధ్ర తెలంగాణలో మన టీమ్స్లోంచి ఒక 7-8 మంది 2 లక్షల పైగా ఇన్కమ్ సంపాదించారు. ఒక 10-15-20 మంది 1 lakh ప్లస్ ఇన్కమ్ సంపాదించున్నారు. ఇంకా 50,000, 60,000, 70,000 బిట్వీన్ అయితే ఒక 50 మెంబర్స్ ఉంటారండి. అది కూడా జస్ట్ ప్రీ లాంచ్లో, ఇంకా కంపెనీ లాంచ్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. సో రాబోయే రోజుల్లో కంపెనీ మిరాకిల్స్ క్రియేట్ చేయబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఎవరైతే ఈ జూమ్కి అటెండ్ అయ్యారో నేను చెప్తున్నాను, మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఒక్కసారి డైనాన్స్ గ్లోబల్ని కొంత టైం స్పెండ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లాన్లో ఏముంది, కంపెనీ ప్రొఫైల్ ఎలా ఉంది, ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఒక్కసారి వాడి చూడండి. మీరు వచ్చేయండి ప్లాటినం వేసేసేయండి, ఎవ్వరు చెప్పరండి. కేవలం నేను ఒకటే చెప్తాను, 3 ప్రొడక్ట్స్ వాడండి. ప్రోడక్ట్ నచ్చలేదా నా నెంబర్ తీసుకొని, నా పేరు తాడి శివ, కాంటాక్ట్ చేయండి మీ సీనియర్స్ ద్వారా. మీరు 3 ప్రొడక్ట్స్ కంటిన్యూస్గా కన్జ్యూమ్ చేసి, సార్ నాకు దీంట్లో ఏమీ రిజల్ట్ అనిపించలేదు సార్ అని అంటే, మీ డబ్బులు వెనక్కి ఇచ్చే బాధ్యత నాది. అంత కాన్ఫిడెంట్గా మేము బిజినెస్ చేస్తున్నాం. డైనాన్స్ గ్లోబల్, వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. సో వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. ఒక్కసారి అది మీరు ఫీల్ చేస్తే మీకు తెలుస్తుంది, మీరు వాడితే మీకు తెలుస్తుంది. జస్ట్ ట్రై చేయండి. సో ఎవరైనా మీరు మీ టెస్ట్ మనీ షేర్ చేయాలంటే, ఎవరైనా ఎగ్జిస్టింగ్ పర్సన్స్, సో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, నేను మీకు మైక్ యాక్సెస్ ఇస్తాను. టైగర్ రమేష్ గారు, మీరు అవైలబుల్ ఉన్నారా? మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. టైగర్ రమేష్ గారు అండి, లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 1,17,000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నారు. హీస్ ఫ్రమ్ వరంగల్. ఒకసారి టైగర్ రమేష్ గారు మాటలు విందాం. టైగర్ రమేష్ గారు, మీరు అవైలబుల్ ఉంటే. సాంబే గారు బత్తిన, ఓకే సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, ప్లీజ్ మీరు షేర్ చేయొచ్చు. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. సార్ హలో. ఎస్ సార్, చెప్పండి. ఓకే అండి, ఒకసారి మన గోపి గారు అవైలబుల్ ఉంటే ప్లీజ్ షేర్ సమ్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, గ్రేట్ వాల్యుబుల్ అవకాశం ఇచ్చారు నాకు. సో నాకన్నా ముందు ఒక్కసారి నేను మీకు వాట్సాప్లో షేర్ చేశాను సార్. సీతారామయ్య గారు అని చెప్పి ఒక ఫార్మర్, ఈ జస్ట్ ఈ 10 days ఇన్కమ్ ఒకసారి మీరు ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. వాట్సాప్ షేర్ చేశాను సార్, ఒకసారి చూడండి. జస్ట్ సెకండ్. ఓకే, ఓపెన్ అవుతుంది సార్. సీతారామయ్య గారు కూడా అన్మ్యూట్ ఇవ్వండి సార్. సీతారామయ్య గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే. సీతారామయ్య గారు అన్మ్యూట్, ఒక్క నిమిషం. సీతారామయ్య గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. యా ఓకే, మీ డైనస్ ఫ్యామిలీ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. వా ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ 88,900. 80 రూపాయలు తక్కువ 89,000 సార్. ఓ సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్ సార్. జస్ట్ 10 days ఇన్కమ్. అవును సార్. ఆల్రెడీ లాస్ట్ మంత్ మీరు 68,000 రూపీస్ తీసుకున్నారు. 22 డేస్లో. ఈ మంత్ 10 daysలోనే 88,920. వావ్, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. మీరు ఏం చేస్తుంటారు, మీ ఏజ్ ఏంటి, ఒకసారి మన ఈరోజు అటెండ్ అయిన వాళ్ళకి మీ టెస్ట్ మనీ షేర్ చేయండి సార్, జస్ట్ 1 minute.
ఓకే సార్. నా పేరు బొండారు సీతారామయ్య సార్. మాది బాపట్ల డిస్టిక్, రేపల్ నియోజకవర్గం, కనకాల గ్రామం సార్. నేను వచ్చేసి నా వయసు వచ్చేసి 54 సంవత్సరాలు. నేను ఒక ఫార్మర్గా రైతు వ్యవసాయం చేస్తాను. ఈ పార్ట్ టైంలో ఆ పని